ఇప్పుడు మా హిట్ టీవీ స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ వెరీ రిమార్కబుల్. ఆయన ఇప్పుడు ప్రతినిధి 2 అనే ఒక సినిమాని డైరెక్ట్ చేసి 5 లక్షల కోట్లు తీర్చాలంటే ఎంత టైం పడుతుంది సార్? అభివృద్ధి ఉంటే అది ఎంతసేపు అబ్బా? అది ఎక్కడుంది సార్? పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా క్యారెక్టర్కి? ప్రశ్నించాలి, ప్రశ్నిస్తానని చెప్పి అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి పార్టీ పెట్టారు. జర్నలిస్ట్ ప్రశ్నించడానికి జర్నలిస్ట్ పుడతాడు. ఒక 6 నాకేదో సినిమాకి వెళ్తున్నాను లేదా పని ఉందని బయటికి పోతే, ఒక 4 నీ చుట్టాలో నీ కులం వాళ్ళో లేదా నువ్వు డబ్బు ఇస్తేనో మందిస్తేనో నువ్వు వాళ్ళతో ఓటు వేయించేసుకుని ఆ 6 మీద కూడా ఎక్కి దిగుతావు. ఈ 4 మీద కాదు. తప్పు ఎవరిదా? 6 కాదా? ఓటు వేయడానికి నువ్వు ఉండాలా వద్దా? నువ్వు డ్రైవర్ని పెట్టుకోవాలంటే అతని సర్వీస్ ఏంటో చూసి పెట్టుకుంటావు. యాక్సిడెంట్లు చేశాడా, ర్యాష్ డ్రైవింగ్ అన్నీ చూసి పెట్టుకుంటావు. వంటని పెట్టుకోవాలంటే ఎలా ఉంటుందో పెట్టుకుంటావు. నీ కొడుకుని స్కూల్లో జాయిన్ అంటే ఆ స్కూల్ హిస్టరీ మొత్తం చూస్తావు. అరే మీ జీవితాలు తలరాసేవాడు నువ్వు చూడవా, పట్టించుకోవా? అసలు నీకు దేశం లేదా? తప్పు నీదే. ఒళ్ళు విరిచి బయటకు వచ్చి ఓటేయండి, లేదంటే చచ్చిపోండి. గ్రేటెస్ట్ ఎసెట్ మీ కెరీర్, అది క్వశ్చనింగ్ కెరీర్. ఆ కెరీర్ని అడ్డుపెట్టి సినిమా తీసారని అనుకోవడానికి అవకాశం లేదు. నాగేంద్ర సార్, నేను మీకు చెప్తున్నా, చంద్రబాబు కాదు మా బాబు ఆస్తులైనా వద్దన్నా సార్. నా బాబు నా తల్లి పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోలే. నా పాలసీకి అడ్డొస్తే ఎవరు చెప్పి నేను చంద్రబాబు చెప్తే సినిమా ఎందుకు చేయాలి? వార్తలు రాసే దానివల్ల మీరు దెబ్బలు తినడమో ఇంకోటో జరిగింది. మీకు డెత్ థ్రెటనింగ్ కూడా వచ్చింది. బట్ మీరు అప్పుడు కూడా మారాలనుకోలేదండి? నేను ఎలా ఉండాలి అలాగే ఉంటా సార్. ఈ కారణంగానే మీరు పెళ్లి చేసుకోలేదా? నీ చదువు, నీ సంధ్య, నీ ఫ్రెండ్స్, నీ ఆశయాలు, నీ కోరికలు, నీ వీక్నెస్లు, నీ ప్లస్ పాయింట్లు, నీ మైనస్ పాయింట్లు, నీ ఎమోషన్స్, నీకెంత గొప్ప ఇంకో వ్యక్తి కూడా అంతే. అవును, ఇంకో వ్యక్తి కూడా అంతే. తన జీవితం కూడా 25 ఏళ్ళు, తన చదువు సంధ్య, తన ఆలోచనలు, తన బ్రెయిన్, తన చుట్టాలు, తన అక్క చెల్లెళ్ళు, తన ఫ్రెండ్స్, తన వీక్నెస్లు, తన డ్రీమ్స్, తన సినిమాలు, తన కళలు, అలాంటి ఒక ఎంటిటీ నీతో కలుస్తుంది 25 ఏళ్లకు 28 ఏళ్లకు. వచ్చే 50 ఏళ్ళు అండర్ వన్ రూఫ్ మన ఇద్దరం ఒకేలా బతకాలి, నీకు నువ్వు నాకు నేను ఒక డాక్యుమెంట్ రాసుకోవడం, అగ్రిమెంట్. ఇది బూత్ అంటున్నా ప్రాక్టికల్గా ఈ రోజుల్లో. హిట్ టీవీ ప్రేక్షకులకు ఘనస్వాగతం పలుకుతున్నాయి. ఎందుకంటే ఘనస్వాగతం అని ఎందుకన్నానంటే, ఇప్పుడు మా హిట్ టీవీ స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ వెరీ రిమార్కబుల్ అండ్ ఇల్లస్ట్రియస్ గెస్ట్ అని చెప్పాలి నేను. ఎందుకంటే ఆయన కెరీర్లో ఆయన ఎక్కి దిగిన ఎత్తుపల్లాలు కానీ, ఆయన ఈదుకుంటూ దాటి వచ్చిన సుడిగుండాలు కానీ మామూలుగా కావు. ఆయన జర్నలిజం కెరీర్లో గడిచిన 30 సంవత్సరాల్లో తనదైన ముద్ర, అంటే క్షేత్రస్థాయి నుంచి తీసుకుంటే ఈ రోజున ఒక మీడియా జర్నలిజంలో, పర్టికులర్గా ఎలక్ట్రానిక్ మీడియాలో తనదైన స్టాంపింగ్ని చాలా పర్ఫెక్ట్గా వేసి, మళ్ళీ దాన్ని ఫాలో అవని ఎవరు అవ్వలేని రీతిలో కూడా దాన్ని ప్రాపగేట్ చేసిన ఒక ఛాంపియన్ ఈ రోజున మన స్టూడియోలో కూర్చున్నారు. అండ్ ఆయన ఇప్పుడు ప్రతినిధి 2 అనే ఒక సినిమాని డైరెక్ట్ చేసి రేపు త్వరలోనే రిలీజ్ కాబోతుంది ఆ సినిమా. ఆ సినిమాకి సంబంధించి ఆయన అనుభవాలు, జర్నలిస్ట్ కథతో చేస్తున్నారు కాబట్టి ఆ జర్నలిజంకి దీనికి రిలేటెడ్గా ఉండే ఆ ఫ్రిక్షన్ ఏంటి, ఫ్యూజన్ ఏంటి, ఈ సినిమాలో ఆయన ఏం ప్రజెంట్ చేశారు, ఆయన తాలూకు అనుభవాల గురించి తెలుసుకోవడం కోసం ఆయన ఆహ్వానించాం. లెట్ us వెల్కమ్ హిమ్ విత్ బోత్ ది హ్యాండ్స్, విత్ ఆల్ రెస్పెక్ట్. మూర్తి గారు నమస్తే. నమస్తే సార్. ఐ లవ్ యూ ఫర్ ఆల్ యువర్ కెరీర్. ఎందుకంటే అందరూ జర్నలిస్టులు అని చెప్పుకుంటారు, బట్ జర్నలిస్ట్ అని చెప్పుకోగలిగే అర్హత కొంతమందికే ఉంటుంది. అది మీకు 100% ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా కళ్ళతో నేను చూశాను కాబట్టి. నాకంటే చాలా సీనియర్ మీరు. 4 decades నుంచి జర్నలిజంలో ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి గారు లాంటి వాళ్ళతో పనిచేశారు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఒక సినిమా మీడియాలో ఒక డైరెక్టర్లు, చాలామంది కొత్త డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్లు వస్తున్నారు, చాలా మంచి కంటెంట్తో వస్తున్నారు, మంచి ప్లెయిన్లో సినిమాలను ప్రజెంట్ చేస్తున్నారు. అంటే అది కూడా భయపడకుండా నిర్భయంగా తీస్తున్నారు సినిమాల్ని ఈ రోజున ఈ న్యూ క్రాప్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో. కాకపోతే మీకున్న ప్లస్ పాయింట్, మైనస్ పాయింట్ 2 చెప్తాను. ఎందుకంటే జర్నలిస్ట్గా మీకున్న అపారమైన అనుభవం మీరు తెచ్చుకున్నది, అండ్ 2 యువతల సినిమా మీడియా.
యూ హ్యావ్ టు ప్రెజెంట్. అండ్ Yeah. థర్డ్ మోస్ట్ ఛాలెంజ్ ఈజ్ ఒక జర్నలిస్ట్ కెరీర్ని, ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ని మీరు ప్రజెంట్ చేయబోతున్నారు. దీంట్లో మీకున్న సాధక బాధకాలు ఇవన్నీ తెలుసుకోవచ్చా? యా షూర్. అంటే మీకు తెలుసు నేను జర్నలిజంలో చాలా కాలం నుంచి ఉన్నా. సో చాలా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ని కనిపించిన 4వ సింహం సాయి కుమార్ గారు వాయిస్తో ఎస్. అద్భుతంగా పోర్ట్రే చేసిన చాలా సినిమాలు వచ్చినాయి సమాజం. జడ్జిలను పోర్ట్రే చేసిన సినిమాలు చాలా వచ్చినాయి. ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రుల్ని పోర్ట్రే చేసిన సినిమాలు చాలా వచ్చినాయి. సో మన 4th ఎస్టేట్. సో శాసన, న్యాయ, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్, ఎస్. 3 రంగాల్లో ఉన్న వాళ్ళని సమాజానికి హీరోలుగా పోర్ట్రేట్ చేసి చాలా సినిమాలు వచ్చినాయి. జర్నలిస్టులు కూడా సినిమాలు వచ్చినాయి. బట్ నిజమైన జర్నలిజం, ఒక జర్నలిస్టు సొసైటీ మీద కన్సర్న్తో ఎలా పనిచేస్తాడు, కుటుంబాన్ని పక్కన పెడతాడు, తన సమస్యలను పక్కన పెడతాడు, తన ఫీల్డ్లో ఉన్నప్పుడు అమ్మకో నాన్నకో ఒంట్లో బాగాలేదంటే సడన్గా వెళ్ళిపోకుండా ఆ అసైన్మెంట్ చేసి వెళ్తాడు. సో సొసైటీ మీద చాలా కన్సర్న్తో పనిచేస్తాడు. నేను కూడా అలా పనిచేసిన కొలీగ్స్ని చూశాను, పని చేసాము కాబట్టి ఎంతో కొంత. సో నిజమైన హీరో జర్నలిస్టు అని చెప్పడం నా ఉద్దేశం ఈ సినిమా ద్వారా. ఓకే. అంటే నార్మల్గా మీరు చెప్పిన ఈ కంటెంట్ ఏదైతే ఉందో, క్యారెక్టర్ ఏదైనప్పటికీ కూడా స్ట్రిక్ట్గా ఎవరైతే వాళ్ళ ఆర్డర్ ఆఫ్ డ్యూటీని ఫాలో అవుతారో, ఈ కెన్ బి ఏ జస్టిస్, చీఫ్ జస్టిస్, ఆర్ హీ కెన్ బి పోలీస్ ఆఫీసర్, ఎవరికైనా ఈ ప్యాటర్న్ కామన్. అంటే దేనికి భయపడకుండా ఒక కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి బంధాలని, అనుబంధాలని అన్నిటిని కూడా వృత్తే దైవం అని వెళ్ళిపోతారు. కామన్. నార్మల్ గా ఈ ప్యాటర్న్ కామన్. ట్రూ. ఈ ప్యాటర్న్ లో మీరు జర్నలిస్ట్ గా మీరు స్పెషల్ గా ఏదో ఒకటి గెయిన్ చేసి తీరాలి. ఇప్పుడు మనం జస్టిస్ చౌదరి చూసాం, కొండవీటి సుబ్బారావు చూసాం, మొన్న చిరంజీవి ఠాగూర్ చూసాం. ట్రూ. ఇవన్నీ రకరకాల సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు వాట్ ఆర్ యూ దట్ యూ హ్యావ్ రియల్లీ గెయిన్డ్ త్రూ దిస్ ఫిల్మ్? అంటే వాళ్ళు మీరు చెప్పిన ఏ శాసన, చట్ట, న్యాయ వ్యవస్థల్లో ఉన్నటువంటి అధికారులు, వాళ్ళకి నిజంగా అధికారులు ఉంటాయి, పవర్ ఉంటుంది. ఎస్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ టీఎన్ శేషన్ వచ్చే వరకు ఎలక్షన్ కమిషన్ కానీ పవర్స్ ఉన్నాయని తెలియదండి. బట్ ఎగ్జాక్ట్లీ. శేషన్ గారు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అర్థమైంది. ఆల్ సెషన్ అని హిందీలో ఒక ఆర్టికల్ కూడా రాశారు అప్పుడు. కరెక్ట్. సో అలాగే చాలా మంది చీఫ్ జస్టిస్లు ఒకళ్ళు మంచి ఒకళ్ళు చెడని అంటలా, వాళ్ళకున్న అధికారాల్ని ఉపయోగించి సొసైటీకి మంచి చేయడం కోసం దేన్నైనా ఎదిరించగలిగే స్థాయి ఉన్నటువంటి రియల్గా పవర్స్ ఉన్నవాళ్ళు. మనది 4th ఎస్టేట్గా పరిగణిస్తారు కానీ మనకు ఆ అధికారాలు లేవు. ఆర్టికల్ 19(1)(a) భారత రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ ఆధారం చేసుకునే మీడియా. అవును. సో దాని ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా మనకు అనేక చట్టాలు, జడ్జిమెంట్లు ఇవన్నీ తర్వాత వచ్చినాయి అనుబంధంగా. సో పోలీస్కి ఉన్న పవర్ మనకు లేదు, జడ్జికి ఉన్న పవర్ మనకు లేదు, అవును. ఒక ఎమ్మెల్యేకో, మంత్రికో, ముఖ్యమంత్రికో, ప్రధానికో ఉన్న పవర్ మనకు లేదు. కానీ ప్రజల తరపున మనం ఆ పవర్లో ఉన్న వాళ్ళని ఎదిరించి పోరాడాలి. ఈ సందర్భంలో చాలా ఒడిదుడుకులు వస్తాయి, చాలా ప్రలోభాలు వస్తాయి, చాలా ఒత్తిళ్ళు వస్తాయి, చాలా థ్రెట్స్ వస్తాయి. వాటిని తట్టుకొని ఏకోన్ముఖంగా నువ్వు నీ బ్రెయిన్లో సంకల్పం ఎప్పుడు చెప్పుకున్నావు అప్పటి నుంచి ఆ అసైన్మెంట్ పూర్తి చేసే వరకు ఎక్కడ లో అవ్వకూడదు, డౌన్ అవ్వకూడదు. ఎత్తుగడ నుంచి మొత్తం దానికి తెరపడే వరకు అదే సంకల్పంతో, అదే బలంతో, అదే మనోబలంతో పనిచేయాలి జర్నలిస్ట్ అయితే. ఎస్. సో మీరు చెప్పిన మిగిలిన క్యారెక్టర్లకి వాళ్ళకి అధికార వ్యవస్థ ఉంటుంది, వాళ్ళకి జనరల్గా అధికారులు ఉన్నాయి. నాకు అధికారం లేదు కానీ అధికారులతో ఫైట్ చేయాలి. బాగా అది సినిమా demarcation గురించి. బాగా చేశారు. Yeah. ఎందుకంటే వాళ్ళకి అన్ని పవర్స్ వాళ్ళకి ఉంటాయి, మనకి ఏమి ఉండవు. మనం వాళ్ళతో పవర్లో ఉన్న వాళ్ళతో ఫైట్ ఫైట్ చేయాలి. ఆ. ఇది ఇన్ జనరల్ గా ఇప్పుడు మీరు సినిమాగా డిపిక్ట్ చేస్తే తక్కువ క్యారెక్టర్లు నార్మల్ గా అంటే రాబిన్ హుడ్ లాంటి క్యారెక్టర్లు కానీ, లేకపోతే సమాజానికి ఎదురు తిరిగిన క్యారెక్టర్లు కానీ, వాళ్ళకి అవసరమైతే కొన్ని పాత్రల్ని లేపేయగలుగుతారు సినిమాలో. ట్రూ. దే కెన్ కిల్. ఎస్. అది అదే యాక్షన్ క్లైమాక్స్, అవును. అదే వైలెన్స్, అదే మాస్ అపీల్ కింద కాల్చుకుంటూ వెళ్ళిపోతారు. ఆ. జర్నలిస్ట్ చేయగలడు ఆ పని? జర్నలిస్టులనే కాల్ చేస్తారు కావాలంటే. చాలా మంది జర్నలిస్టులు చచ్చిపోయారు సార్, మీకు That's what తెలియదే I'm ఉంది. saying. చాలా మంది జర్నలిస్టులు చచ్చిపోయారు. వార్ జోన్ లో రిపోర్ట్ చేసే జర్నలిస్టే కాదు సార్, మామూలు పల్లెల్లో ఇసుక మాఫియాని రిపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా లారీ కింద తొక్కి చంపించారు. సో పల్లెల్లో కూడా జర్నలిస్టులు చచ్చిపోతున్నారు. నిజమైన జర్నలిస్టులు గురించి నేను మాట్లాడుతున్నాను. ఎగ్జాక్ట్లీ. నిజమైన అదే జర్నలిస్ట్ నిర్భయంగా రాసేవాళ్ళు, ప్రలోభాలకు రాసేవాళ్ళు, లొంగని వాళ్ళు. ప్యాషన్తో, ఫీల్డ్ మీద ప్యాషన్తో, ప్రొఫెషనల్ మీద ప్యాషన్తో పనిచేసేవాళ్ళు పల్లెల్లో కూడా చాలా మంది చచ్చిపోతున్నారు. గ్రామీణ విలేకరులు
చాలా మంది చనిపోయారు మనకు తెలుసు. ట్రాక్టర్లు ఇసుక లారీలు తొక్కేస్తున్నాయి సార్. తెల్లారేసరికి మనిషి డెడ్ బాడీ వస్తుంది, యాక్సిడెంట్ అంటున్నారు. సో ఇంకా వార్ జోన్ రిపోర్టింగ్ మీకు తెలుసు, ఉక్రెయిన్ వార్ జోన్ దాంట్లో రిపోర్టింగ్ చేసిన జర్నలిస్టుల జీవితాలు ఏమవుతాయి. సో జర్నలిస్టులు చచ్చిపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే నా సినిమాలో ఒక హీరో ఒక డైలాగ్ చెప్తాడు, ఇదే మీలాంటి ప్రశ్నే, నువ్వెందుకు చంపాలనుకున్నావు, ఎందుకు చంపావు అని పోలీస్ అడిగితే నేను ఎప్పుడు కూడా చెప్పాలనుకుంటాను, చంపాలనుకోను. అది కాన్సెప్ట్. నా హీరో చంపడు, చెప్తాడు. ఓకే, చావడానికైనా సిద్ధపడి చెప్తాడు, చెప్పి చచ్చిపోతాడు అవసరం. ప్రశ్నిస్తాడా చెప్తాడు సార్? సిస్టమ్ను ప్రశ్నిస్తాడు, అదే ఇప్పుడు ప్రశ్న రూపంలో చెప్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా క్యారెక్టర్ కి? ప్రశ్నించాలి, ప్రశ్నిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారి తాలూకు ప్రయాణం. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి పార్టీ పెట్టారు. జర్నలిస్ట్ ప్రశ్నించడానికి జర్నలిస్ట్ పుడతాడు. సో రెండింటికి ఉండొచ్చు సంబంధం. అంటే ఆ ఇన్స్పిరేషన్ ఏమైనా మీకు క్యారెక్టరైజేషన్ లో ఈ అట్లా లేదు, అలా లేదు, ఏం లేదు. అలా లేదు. కాకపోతే నేనైతే ఇందాక అడిగిన దానికి ఇప్పుడు ఎవరిదైనా అరణ్య రోదన లాగా కంఠశోష లాగా మిగిలిపోవడం తప్పితే జర్నలిస్టులు న్యాయం కోసం పోరాడేవాళ్ళు వాళ్ళు హౌ కెన్ దే బ్రింగ్ ఎ జస్టిస్? తన క్యారెక్టర్ కైనా ఒక జస్టిస్, లేకపోతే మీరు రాసుకున్న కథకు ఒక జస్టిస్, అన్లెస్ అండ్ అంటిల్ హి విల్ ఎండ్ సమ్ క్యారెక్టర్. అంటే మనం చెప్తే చెప్పి మీరు అన్నట్టుగా చంపాలనుకోలేదు, చెప్పాలనుకున్నాను. బట్ 100% వాడు దాన్ని అంతం చెయ్యలేకపోతే మరి వాడిది అరణ్యరోధనగా మిగిలిపోదా మీ సినిమా? అంటే నాగేంద్ర సార్ చెప్పడం అనేది శుతిమెత్తగా చెప్పడం, అటు ఇటు చెప్పడం, నెమ్మదిగా చెప్పడం, ఓకే, భయంగా చెప్పడం, చెప్పినట్టు చెప్పడం కాదు. నడి బజార్లో నగ్నంగా బట్టలు ఉడదీసి చెప్పేస్తాడు అవతలోడిని. నగ్నంగా నిజం నుంచి ఉంటే ఎలా ఉంటుంది? భయపడతారు. అలా చెప్తాడు నా హీరో. ఇక దాని తర్వాత ప్రజలకి ఆ స్థాయిలో వెళ్ళిపోయింది, అది ఎవడేం చేయలేడు. ఓకే, కొంచెం చెప్తే నన్ను ప్రలోభాలు గురి చేయొచ్చు, ఇది ఫేక్ అనొచ్చు, ఇది మార్ఫింగ్ అనొచ్చు. నగ్నంగా చూపిస్తాను. అంటే మీరు నాకు చెప్తుంటే అంకుశల్ సీన్ గుర్తొస్తుంది సార్. రామిరెడ్డిని రోడ్డు కదా, రాజశేఖర్ నిజాన్ని ఆ స్థాయిలో చూపిస్తాం. ఓకే, ఇంకా అవతల వాళ్ళు కాదనడానికి లేదు, చేయడానికి లేదు. వాళ్ళంతటి వాళ్ళు తల ఎక్కడ పెట్టుకోవాలంతే. ఏది నేను చెప్పేది అక్రమాల అవినీతికి సంబంధించింది క్యారెక్టరైజేషన్ లో. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే మీరు దాదాపుగా చాలా నిర్భయంగా, నిస్సంకోచంగా, నిస్సందేహంగా మీరు చాలా విషయాల్ని నగ్నంగానే మీ ప్రోగ్రామ్స్ లో బయట పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని ఎంత మీరు నగ్నంగా బయట పెడదాం అనుకున్నా ఒక 70% వరకు తీసుకురాగలుగుతారు. ఒక 30% ఎప్పుడు బ్యాలెన్స్, ఈవెన్ 40% ఆల్సో. ఇప్పుడు అలాంటివన్నీ మీకు తెలిసినవి బయట పెట్టలేనివన్నీ ఇప్పుడు ఈ సినిమాలో పెట్టారా? అంటే ఈ సినిమా ఫిక్షన్ అండి, ఈ సినిమా ఫిక్షన్. అయితే సమాజంలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి, అకృత్యాలకు సంబంధించి నేను ఎక్కడెక్కడో చూసిన అన్ని కలిపి రాసుకున్నా. ఓకే, ఒక పర్టికులర్ రాశానంటే అది ఆ పర్టికులర్ పర్సన్కు, ఆ పర్టికులర్ సంఘటనకు సంబంధం లేదు. బట్ ఆ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాటర్న్కి సంబంధించి అక్రమాలు, అవినీతి, రాజకీయాలు ఏం జరుగుతుందని రాసుకున్నాం. ఓకే. సో ఇవి నేను రిపోర్ట్ చేసినవే, నేను చదివినవే. అందుకే నేను కాకపోతే సేమ్ కాదు, ప్యాటర్న్ అలా ఉంటుంది. ప్యాటర్న్ అట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు సినిమాటిక్ గా రాసుకుంటా. ఏదైనా సినిమాటిక్ గా, మహాత్మా గాంధీ సినిమా తీసినప్పుడు కూడా వాళ్ళు సినిమాటిక్ గా తీయక తప్పలేదు. 15 ఏళ్ళు రాశారు స్క్రిప్ట్. అవును, మహాత్మా గాంధీ స్క్రిప్ట్. ఎస్. ఇప్పుడు మీరు చేసే దాంట్లో ఏంటంటేనండి, ఈ మీరు వ్యక్తులకు ఎక్కడైనా కనెక్ట్ అవుతుందా, లేకపోతే మామూలుగా డిస్క్లైమర్ వేస్తారు కదా, ఇందులో పాత్రలన్నీ కేవలం కలుపుతాం, నేను అలా రాయాల్సిన పని లేదు. డిస్క్లైమర్ ఏం లేదు. బట్ డిస్క్లైమర్ సొసైటీ లేదంటే యాక్ట్ నామ్స్ ఏమైనా ఉంటే నాకు తెలియదు. మీరు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ 40 years నుంచి ఉన్నారు. సో ప్రతిదానికి ఆ డిస్క్లైమర్ ఇవ్వాలంటే వేస్తారు మా వాళ్ళు. బట్ నేను తప్పించుకోవడానికని ఈ పాత్రలు ఉద్దేశించినవి కాదు, కేవలం కలుపుతాలని రాసుకోవాల్సిన పని నాకు లేదు. ఎందుకంటే ఎవరిని ఉద్దేశించి కాదు, మీరెవరు కూడా అలా రిలేట్ అవ్వరు. మరి ఎవరిని ఉద్దేశించకపోతే మీరు ఇష్యూస్ ఎట్లా ప్రెజెంట్ చేస్తాను? ఇప్పుడు ఒక ఇష్యూ ఉంది సార్, ఒక ఇసుక మాఫియా ఉంది. ఆ ఇసుక మాఫియా ఎవరు, దాని వెనకాతలు ఉన్న పర్సనాలిటీస్ ఎవరు, దాని వెనకాతలు ఉండే పొలిటీషియన్స్ ఉంటారు కదా.
ఇప్పుడు మీరు ఆ ఇసుక మాఫియాని మీరు ప్రెజెంట్ చేసినప్పుడు పీపుల్ విల్ వెరీ ఈజీలీ ఐడెంటిఫై దట్ క్యారెక్టర్ అదే శాండ్ మాఫియా. నేనేమన్నా అంటే నా సినిమాలో శాండ్ మాఫియా లేదే ఊరికే చెప్తున్నా ఊరికే శాండ్ మాఫియా ఉందంటే మీరు ఒక పర్సన్ కాదు, ఇక్కడ 175 అక్కడ 119 అన్ని చోట్ల రిలేట్ చేసుకోవచ్చు. ఆ గోదావరి కృష్ణ పరివాహక ప్రాంతంలో ఉండున్న ప్రతి పొలిటీషియన్ రిలేట్ చేసుకోవచ్చు. ఒకటే పరిమితం కాదు, అవును. పొలిటికల్ సిస్టమ్ అలా తయారైంది, ఒక పార్టీకి సంబంధం అని కాదు. సో ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్లో సార్ ఏ రంగంలో అయినా మంచి చెడు రెండు ఉంటాయి సార్. అవును, మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. Good నేను and జనరలైజ్ చేయను. గుడ్ అండ్ ఈవిల్ ఈజ్ వెరీ కామన్. ఎస్, నేను జనరలైజ్ చేయను. బట్ జనరల్గా మెజారిటీ రాజకీయాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మద్యం, ఇసుక, కేబుల్, లేదంటే దందాలు, ఇవే కదా. సెటిల్మెంట్ ఇవే కదా. అవును, ఎక్కడైనా ఎవడైనా రిలీట్ చేసుకోవచ్చు. అదేలేండి. ఆ ప్యాటర్న్ కామన్ ప్యాటర్న్ కామన్. గవర్నమెంట్ ఏదైనా కావచ్చు, ఏ పొలిటికల్ గవర్నమెంట్ అయినా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. సో మీ అబ్జర్వేషన్ లో, అంటే మేము మీడియాలో చాలా కాలంగా ఉన్న డైరెక్ట్ డైలీ జర్నలిజం లో నాకు కొంతవరకే నాకు రిలేషన్ పొలిటికల్ రిపోర్టింగ్ వైపు నేను కొన్నాళ్ళు ఉన్నాను. అవును. బట్ మై కోర్ కాంపిటెన్స్ ఇస్ ఫిలిం. సినిమా. సో మీరు నార్మల్ గా మీ కోర్ కాంపిటెన్స్ అది కాబట్టి మీరు చూసిన దానిలో అసలు ఈ కైండ్ ఆఫ్ అక్రమాలు కానీ లేకపోతే ఇటువంటి అన్యాయాలు, దారుణాలు సమాజంలో జరగడం, అండ్ ప్రభుత్వాధినేతలు లేక ప్రతిపక్ష నేతలు కూడా ప్రభుత్వాధినేతలతో చేతులు కలిపి స్వప్రయోజనాల కోసం చాలా చేసే మ్యాచ్ ఫిక్సింగ్లు ఉంటాయి కదా. ఆ, అసలు దాన్ని మీకు చాలా నియోజకవర్గాల్లో అపోజిషన్ లీడర్, సిట్టింగ్ ఎమ్మెల్యే శని ఆదివారాల్లో ఎక్కడో కలుస్తారు ఫామ్ హౌస్లో. ఇక్కడ మాత్రం కార్యకర్తలు కొట్టి చచ్చిపోతారు, కేసులు పెట్టించుకుంటారు, తలలు పగిలిపోతారు. చాలా చూసాం సార్. అందుకే నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను అదే మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో కూడా నా ఇన్క్విజిటివ్నెస్, నా క్యూరియాసిటీ ఏంటంటే, ఇప్పుడు మీరు యూఆర్ గేట్ వే నౌ టుడే టు తెలుగు సినిమా. ఈ ప్యాటర్న్ రేపు బాలీవుడ్ లో కూడా సరిపోవచ్చు, మూడొంతులు ఎక్కడైనా ఒకటే కామన్. ఇప్పుడు నేను తీసిన సినిమాకి సంబంధించి నేషనల్ పాలిటిక్స్ లో ఉన్న తీరు కూడా ఉంటుంది. బాలీవుడ్కి సింక్ అయ్యింది, మలయాళంకి సింక్ అయ్యింది, అన్ని లాంగ్వేజ్కి సింక్ అయ్యింది. వేరెవర్ పాలిటిక్స్ ఈస్ దేర్, వేరెవర్ పాలిటిషియన్స్ ఆర్ దేర్, వేరెవర్ జర్నలిస్ట్స్ ఆర్ దేర్. ఎస్, ట్రూ జర్నలిస్ట్స్. ఎస్ ఏమండి? ట్రూ. ఇప్పుడు నేను అదే ఈవెన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో కూడా యుఎస్ లో ఏం జరుగుతుంది, ట్రంప్ పబ్లిసిటీ తీరు ఎలా ఉంది, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ప్రచారం తీరు ఎలా ఉంది, నార్త్ కొరియాలో పరిస్థితి చూసాం, చైనాలో చూసాం. సో అక్రాస్ ది గ్లోబ్, ఆర్డర్ ఆఫ్ ది డే పాలిటిక్స్లో ఆ పొలిటీషియన్ యాటిట్యూడ్ని బట్టి చాలా దారుణాలు జరుగుతాయి. ఒక స్టేటే కాదు, యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉంటుంది నా మూవీకి. దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్ అండి. Yeah. ఎందుకంటే ఇది ఎక్కడైనా కామన్ ప్రాక్టీస్ కదా. True. దీంట్లోని బట్ వేర్ ది జస్టిస్ ఈజ్ లాస్ట్ అండి. న్యాయం ఎక్కడ మిస్ అయిపోతున్నది? ప్రజల నుంచి. ప్రజలు తప్పు. ఎలా అంటే సార్, ఇప్పుడు ఈ రూమ్ లో మనం 10 మంది ఉన్నాం, చిన్న యూనిట్ గా తీసుకుందాం. ఈ 10 మంది ఒకరిని ఎన్నుకోవాలి. ఎందుకంటే రోజువారీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు కాబట్టి డెమోక్రసీ వచ్చింది. ఇప్పుడు దేశంలో ఉన్న అందరూ కోర్టుకు వెళ్ళి తాము వాదించుకోలేరు. పర్సన్ ఇన్ పర్సన్ వాదించుకోలేరు. సో వాళ్ళ తరపున లాయర్ ఉంటాడు. సో దేశంలో ఉన్న వాళ్ళందరూ చట్టసభల్లోకి వెళ్ళి చట్టాలు చేయలేరు కాబట్టి వాళ్ళ తరపున ఒక పీపుల్స్ రిప్రజెంటేటివ్ ప్రతినిధి అదే మీ టైటిల్. యా. సో ఈ నేపథ్యంలో ప్రజలు తమ తరపున ఒక ప్రతినిధిని ఎన్నుకోవాలి. ఎన్నుకున్న వ్యక్తికి అంటే సిస్టమ్ ఉంటుంది, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, వాళ్ళకి ఎన్ని హక్కులు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి. సో నీ జీవితాలని, నీ తలరాతలను రాసేటటువంటి వ్యక్తులు నువ్వు ఎన్నుకొని నీకున్న అధికారాలను వాడికి కట్టబెడుతున్నావు. నిన్నే కాదు, నీ తర్వాత తరాల తలరాతలను కూడా వాడు శాసిస్తాడు. 5 ఏళ్ళు అధికారంలో ఉండి వాడు రాసి వెళ్ళిపోతాడు. మీకు బ్రిటిష్ వాడు రాసిన చట్టాలు కూడా ఇప్పుడు కూడా అమల్లో ఉన్నాయి కదా. మొన్న కదా ఇప్పుడు సిఆర్పిసిలు, ఐపీసీలు మొన్న ఏదో పేర్లు మార్చారు. సో ఒకసారి చట్టం తయారైందంటే దాని వ్యవస్థను బట్టి కంటిన్యూ అవుతుంటుంది. మీరు ఊపిరి పీల్చుకోవాలన్నా మీరు ఎంచుకున్న ప్రభుత్వం తీసుకున్న పాలసీలను బట్టే ఉంటుంది. ఢిల్లీలో ఉన్న ప్రజలు ఎందుకు ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ పీల్చుకోవాల్సి వస్తుంది? పక్కన పంజాబ్ వాళ్ళు ఎందుకు పొలాలు, చెరుకు తోటలు తగలబెడితే మసి అంతా వచ్చి, పొగంతా వచ్చి ఢిల్లీలో పడుతుంది? సో పొల్యూషన్ లెవెల్స్ ఎంత? పొల్యూషన్ లెవెల్ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఎవరెవరు ఏం చేయాలి? వెహికల్స్ నెంబర్లు మార్చి ఆదివారం ఇలా వెళ్ళాలి, సోమవారం ఇలా వెళ్ళాలి, ఈ వెహికల్ ఇలా తేవాలి, ఈ వెహికల్, ఈ రూల్స్ అన్ని పెట్టేది గవర్నమెంట్సే. మీరు తీసుకునే శ్వాసకి సంబంధించి
నాణ్యతని కూడా డిసైడ్ చేసి దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలో మీరు ఎన్నుకున్న రాజకీయ వ్యవస్థలను ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. అవును. మీరు ఏ స్కూల్స్లో చదువుకోవాలి, ఏ సబ్జెక్ట్స్ చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలంటే ఎలాంటి కోర్సులో చదువుకోవాలి, ఇంజనీరింగ్లో ఉమ్. మీకున్న వైద్యం ఏంటి పరిస్థితి, అదే ఇంకా మొత్తం కంప్లీట్. మీరు అదే. రాబిన్సన్ క్రూసో కాదు సార్. ఉమ్. రాబిన్సన్ క్రూసో అయితే అక్కడ ఎడారిలోనో అడవుల్లోనో బతుకుతారు, ఎవరితో సంబంధం లేదు. బట్ ఆ ఎడారి అడవి కూడా ఏ ప్రభుత్వ పరిధిలోకి వస్తుందో వాడు కంట్రోల్ చేస్తే మీరు ఏం చేయలేరు, అదేలేండి. రైట్? సో మీరు ఈ భూమి మీద ఉన్నారంటే ఏదో ఒక ప్రభుత్వం కంట్రోల్లో మీరు ఉండాలి. ఎస్. డెమోక్రసీలో ఆ ప్రభుత్వం నిర్ణయించే అధికారం నీది. నువ్వు నిర్ణయించకుండా వదిలేసి దాన్ని సీరియస్గా తీసుకోకుండా ఇప్పుడు ఈ రూమ్లో ఉన్న 10 మందిలో మెజారిటీ వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటే వాడికి అధికారం ఇచ్చి నన్ను శాసించే అధికారం నీకు ఇచ్చేటప్పుడు ఒక 6 నాకేదో సినిమాకి వెళ్తున్నాను లేదా పని ఉందని బయటికి పోతే ఒక 4 నీ చుట్టాలో నీ కులం వాళ్ళో లేకపోతే నువ్వు డబ్బు ఇస్తేనో మందిస్తేనో నువ్వు వాళ్ళతో ఓటు వేయించేసుకుని ఆ 6 మీద కూడా ఎక్కి దిగుతావు, ఈ 4 మీద కాదు. ఎగ్జాక్ట్లీ. తప్పు ఎవరిదా? 6 కాదా? ఓటు వేయడానికి నువ్వు ఉండాలా వద్దా? ఉండాలిగా. నీ ఓటు నువ్వు వేసుకోవాలి కదా. ఎవరికైనా వేసుకో, అవును. ఎవరికైనా వేసుకో, ఎవరినో ఒకటి గెలిపించు అంటున్నా, లేదా ఎవరినో ఒకరిని ఓడించు, బట్ నువ్వు ఓటు ఎగ్జిక్యూట్ చేయి. లేదా వాళ్ళిద్దరూ పనికిరాని వాళ్ళని చెప్పు, నోట ద్వారా వెళ్ళు, తర్వాతే నాకు సిగ్గు వస్తుంది. ఎక్కువ మంది నన్ను తిరస్కరించారు అయినా కానీ పవర్లో ఉన్నాను మార్చుకుంటాడు బుద్ధి. ఓకే. సో ఏదో ఒకటి ఓటు వేయడానికి వెళ్ళి అంటున్నా. అదేలేండి. 1952 నుంచి ఇప్పటి వరకు జనరల్గా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు యావరేజ్ చూస్తే 60% నుంచి పోలింగ్ జరగలే. 40% మంది బయట ఉన్నారు. మొన్న తమిళనాడులో 70% జరిగిందంటండి. అదే యావరేజ్ చెప్పాను నేను, అన్నీ కలిపితే. ఒక్కొక్క చోట 90 జరిగినవి కూడా ఉన్నాయి, ఒక్కొక్క చోట 98 జరిగితే రీపోలింగ్ పెట్టారు అనుమానం వచ్చి. అది నేను చెప్పట్లే, జనరల్ గా యావరేజ్ అన్ని యావరేజ్ ఆన్ యావరేజ్ ఆన్ యావరేజ్ ఆన్ యావరేజ్ ఆన్ యావరేజ్ అలా జరిగినప్పుడు ఆ 40% మంది ఎవరు? చదువుకున్న వాళ్ళు, బుద్ధిజీవులు, సమాజం గురించి మాట్లాడుతుంటారు. అదేలేండి. నేను కేబీఆర్ పార్క్లో వాక్ చేస్తా సార్. చాలా మంది ఐపీఎస్లు, ఐఏఎస్లు, పొలిటీషియన్స్, మినిస్టర్స్, ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్స్, ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ అందరూ వాక్ చేస్తుంటారు, తగులుతుంటారు. అక్కడ గ్రూపులుగా ఏర్పడి మాట్లాడుకుంటారు. ఏంటి సమాజం, ఈ రూల్ ఏంటి, ఈ యాక్ట్ ఏంటి, ఈ రూలింగ్ ఏంటి, వాడేమన్నాడు, వీడేమన్నాడు, ఈ చట్టం ఎందుకు వచ్చింది, వాళ్ళ కష్టాలు ఏంటి, ఆ పోలీసులు తీరేంటి, ఆ అరెస్టులు ఏంటి. ఆ రోజు పేపర్లో వచ్చిన అన్నిటి మీద డిబేట్స్ జరుగుతాయి. డిబేట్స్, చర్చలు జరిగిపోతాయి. ఖచ్చితంగా చర్చలు జరుపుతారు, సొల్యూషన్స్ కూడా చెప్తుంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి. నేను వింటా ఉంటా. పోలింగ్ ఉంటుంది కదా, పోలింగ్ రోజు వాళ్ళు ఓటుకి వెళ్ళట్లేదు చాలా మంది. ఏముందండి రాజకీయం, ఎవరిని ఎన్నుకోవాలి మనం అంటారు. అరే నువ్వు ఎవరిని ఎన్నుకోవడం కాదురా, ఎవరిని ఎన్నుకోవద్దు కూడా నీ చేతిలోనే ఉంది కదా. అవును. సో ఎలక్షన్ రోజు ఇన్ని క్లాసులు చెప్తావు, సమాజం గురించి ఇంత కన్సర్న్తో మాట్లాడే వ్యక్తి ఎలక్షన్ రోజు ఓటుకి వెళ్ళవు. 4 సంవత్సరాల 364 రోజులు సమాజం గురించే మాట్లాడతాడు. ఆ ఒక్కరోజు ఆ మాత్రం ఒక్కరోజు ఓటుకి వెళ్ళడు. ఏంది అంత నిర్లక్ష్యం? నీకేం పని ఉందయా? దీన్ని మించిన పనే ఉంది నీకు? నువ్వు డ్రైవర్ని పెట్టుకోవాలంటే అతని సర్వీస్ ఏంటో చూసి పెట్టుకుంటావు. యాక్సిడెంట్లు చేశాడా, ర్యాష్ డ్రైవింగ్ అన్ని చూసి పెట్టుకుంటావు. వన్ టౌన్ పెట్టుకోవాలంటే ఎలా ఉంటుందో పెట్టుకుంటావు. నీ కొడుకుని స్కూల్లో జాయిన్ అంటే ఆ స్కూల్ హిస్టరీ మొత్తం చూస్తావు. అరే మీ జీవితాన్ని తలరాసేవాడు నువ్వు చూడవా, పట్టించుకోవా? అసలు నీకు డెసిషన్ లేదా? ఇప్పుడు తప్పు నీదే. ఈ చర్చ అంతా ఉందండి సినిమాలో. ఒక మోనోలాగ్ లో ఉంటుంది, మోనోలాగ్. ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ కి సంబంధించి మోనోలాగ్ లో ఉంటుంది. ఓకే. అందుకనే టీజర్ లో ఉంటది, ఈ నువ్వు ఓటయ్యి ఎవరో ఒకరిని వేసుకో, లేదంటే దేశం వదిలి వెళ్ళిపో, లేదంటే చచ్చిపో. దేశానికి భారం కదా నువ్వు. అవును, అనవసరమైన పాపులేషన్ కదా. కదా సార్. ఇప్పుడు రాజు బ్యాడ్గా ఉంటే రాజుని తిడతాం సార్. ఉత్తర కొరియాలో కిమ్ ఇలాంటి వాడు తిడతావు. రాజు బ్యాడ్గా ఉంటే ఆ దేశాన్ని తిడతారు, రాజ్యాన్ని తిడతారు. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప వ్యక్తి, ఆ రాజ్యాన్ని పొగిడారు. అశోకుడు చెట్లు నాటించను, ఆ రాజును పొగిడారు. సో తొగ్లక్ ఎలాంటి వాడు ఇప్పుడు కూడా తిడుతున్నారు. ఔరంగజేబ్ ఎలాంటి వాడు, తండ్రిని చంపేశాడు, ఇలాంటి ఇప్పుడు కూడా తిడుతున్నారు. అవును, ఇవన్నీ తిడతారు. అంటే రాజులు కాబట్టి. అక్కడ వరకు ఎందుకు వెళ్ళిపోతారు? గాంధీ గారిని తిడుతున్నారు, నెహ్రూ గారిని అనేది రాజులు కాబట్టి, నియంతలు కాబట్టి వాళ్ళు నువ్వు తిడతావు. ప్రజాస్వామ్యంలో నువ్వే రాజురా, నువ్వే ఎన్నుకో, వాడు నీ సేవకుడు వాడు. అవును, ఈజ్ ది ఆర్బిట్రేటర్. సో నీ సేవకుడు తప్పయ్యాడంటే నువ్వే తప్పు, నియమించినోడు నీదే తప్పు, పట్టించుకోకపోతే నీదే తప్పు, ప్రజలదే తప్పు. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఈ కాంటెంపరీ ఇష్యూస్ చాలా నడిచినాయి మా కళ్ళు ఎదురుగుండానే. ఎప్పుడు మనం ఇండిపెండెన్స్ డేస్, చరిత్ర, జవహర్లాల్ నెహ్రూ, నాథురామ్ గడ్సే, గాంధీ గురించి మాట్లాడుకున్నట్లే ఇప్పుడు ఈ రోజున మన కళ్ళ ముందు జరుగుతున్న పార్టీలు, గవర్నమెంట్స్ గురించి ఆలోచించుకుంటే ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మద్యపాన నిషేధం చేస్తానన్నారు. తర్వాత మళ్ళీ లిక్కర్ అంతా కూడా అక్కడ ఏర్లే ప్రవహించింది. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు ఏమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పారు, అది జరగలేదు. అలాంటివేవో జరగలేదు అనే ఇష్యూస్, వాటి వెనకాతలు ఉండే కీలకమైన కారణాలు
ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాల కిందే వస్తాయి కదా. Hmm. ప్రజలకి మేనిఫెస్టోలో చెప్పినవి నెరవేర్చకపోతే అవన్నీ ప్రభుత్వ వైఫల్యాల కిందే వస్తాయి. బట్ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా హ్యాండిల్ చేశారండి ప్రెసెంట్ అంటే కాంటెంపరీ నా- చీఫ్ మినిస్టర్స్? నో 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 నా సినిమా 2 గంటల 10 నిమిషాలు 2 గంటల 15 నిమిషాలు ఫైనల్ ఎడిట్ అయిపోయింది. 2 గంటల 15 నిమిషాలు 20 సెకండ్లు అనుకోండి. అదేలేండి, అక్యురేట్ టైటిల్స్ తో కలిపి టైటిల్స్ తో కలిపి రోలింగ్ టైటిల్స్ తో కలిపి అన్ని కలిపి అన్ని కలిపి. రేఖ తన 2 గాజుల మీద అన్ని వేయాలి కదా అవును యాడ్స్, అవును. అన్నిటితో కలిపి అంత ఈ ఉంటుంది. నగరానికి ఏమైంది యాడ్ Yeah. దగ్గర నుంచి? డ్యూరేషన్ ఉంటుంది. ఇందులో నేను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాల వైఫల్యాలు, స్కీములు, ఇచ్చిన హామీలు వీటి ఏదని డిస్కస్ చేసే టైం నాకు లేదు. ఓకే, మరి ఎలా మూర్తి గారు, నాకున్న ఇవన్నీ ఆలోచన- జరుగుతున్నావు కదా ఇప్పుడు, రేపు జరుగుతున్నాయి. ఎలక్షన్ ముందు సినిమా వెళ్తుంది. సో నేనేమన్నా అంటే నాది డాక్యుమెంటరీ కాదు, ప్రోపగండా మూవీ కాదు, నాది ఫక్త్ కమర్షియల్ మూవీ. ఇంతకుముందు జర్నలిస్టులకు సంబంధించి కూడా సినిమాలు వచ్చినాయి సార్. రంగం సినిమా వచ్చింది, అవును, ఆ హీరో ఫోటో జర్నలిస్ట్. సో ఆ విస్తృతిని బట్టి ఉంటుంది సబ్జెక్ట్. నేను ఎంచుకున్న సబ్జెక్టు రాజకీయ నాయకుల తీరు, వాళ్ళ స్కీమ్స్, వాళ్ళ ఫెయిల్యూర్లు, వాళ్ళ ప్రామిస్లతో నాకు పని లేదు. రాజకీయ నాయకుల తీరు, ప్రజల తీరు, Hmm. సొసైటీలో వాళ్ళు చేస్తే, మ్యానిపులేట్ చేస్తే ఏమైపోతుంది సొసైటీ. చెప్పాల్సిన వాడు ఎవడు? చెప్పాల్సిన వాడు జర్నలిస్ట్. జర్నలిస్ట్ చెప్తే వాడికి ఏమి ఎదురైనాయి. ఇలా ఉంటుంది నా సబ్జెక్ట్. అంటే చిన్న చిన్న పాయింట్ సార్. ఇప్పుడు ఎక్కడో అక్కడ మీరు దాన్ని యాంగులారిటీ అన్న దానికి ఇవ్వకపోతే ఆ కథకి లేదా సినిమా అంటే స్పాయిలర్ అవుతుంది, అందుకే చెప్పట్లే. నా క్యాన్వాస్ ఏంటి అనేది నేను చెప్తే స్పాయిలర్ అవుతుంది. అని మీరు చెప్పకపోవచ్చు, మేము అడగకపోతే మా తప్పు అవుతుంది. ఇందాక మీరు అన్నట్టుగా ఓటు వేయకపోతే తప్పు అన్నట్టుగా నా మోనోలాగ్ నేను టీజర్ ట్రైలర్ లో చెప్పాను కాబట్టి స్పాయిలర్ కాదు. నేను చెప్పేసాను నేను మీకు. అంటుంది ఏంటంటే నేను మీకు ఏది రివీల్ చేశానో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఎస్, ఐ 100% విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు యూ. ఇప్పుడు బర్నింగ్ టాపిక్స్, ఇప్పుడు మీ సినిమా కరెక్ట్ గా ఏపీ ఎలక్షన్స్ ముందు పడుతుంది, ఇక్కడే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఏమండి. దీంట్లోని మీరు అటాకింగ్ గా ఆడియన్స్ లోకి వెళ్ళాలి, ఆడియన్స్ అటెన్షన్, ఎందుకంటే కమర్షియల్ సినిమా అంటున్నారు కమర్షియల్ కాబట్టి. సినిమా సాంగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి. అదే అన్న, కమర్షియల్ సినిమాలో ఇప్పుడు మామూలు జనరల్ కమర్షియల్ సినిమాకే కొన్ని టాపిక్స్ ని, కాంటెంపరీ టాపిక్స్ ని తీసుకుని కొడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాగూరే తీసుకోండి, హాస్పిటల్లో ఏం జరుగుతుంది, చచ్చిపోయిన మనిషికి ఆపరేషన్ చేయడం కోసం హంగమా చేసి డబ్బులు దొబ్బడం మీద హీరో అటాక్ చేస్తాడు అందులో అండి. Yeah. దానివల్ల దానికి చాలా గొప్ప మైలేజ్ వచ్చింది. ఇప్పుడు నా సినిమాలో కూడా రాజకీయ నాయకులు ఓటర్లను ఆకర్షించడానికి ఎన్ని దుర్మార్గాలు చేస్తారు అనేది కాంటెంపరీ పాలిటిక్స్ లో ఉన్నదే ఉంటుంది. ఏముంది 2000 3000 ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు ఏపీలో. నా సినిమాలో ఆడేలకు కూడా ఉంటుంది. మద్యం ఇవ్వడం, డబ్బులు పంపిణీ చేయడం, ఈ బ్రేకింగ్ న్యూస్లు కాదు, ఇది ఎక్కడ జరిగేదే. అసలు బ్రేకింగ్ ఏంటంటే అది నా స్టోరీ. ఓహో, అసలు బ్రేకింగ్ ఏంటి అన్నదే మీ స్టోరీ. అది నా స్టోరీ. మీరు చెప్పిన నా డైలాగుల్లో కూడా ఉంది. ఓకే, అయితే ఇక్కడ ఇప్పుడు ఓకే జనరల్ టాపిక్ కనుక, ఇప్పుడు మీరు ఒక కన్సమేట్ జర్నలిస్ట్ కాబట్టి నేను ఇవన్నీ అడిగానండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ఎ డైరెక్టర్, యూ బీయింగ్ నౌ, నేను అడిగే ఇప్పుడు దీంట్లో ఏంటంటే, మొన్న మీ ప్రెస్ మీట్లో కూడా నేను అడిగాను మిమ్మల్ని, అది ఏంటంటే నారా రోహిత్ హీరో, సరే మీరు అన్నారు ఏదో రాఘవేంద్రరావుని పెట్టుకోవచ్చు కదా సినిమాకి, నేనే ఎందుకు, ఒకవేళ టీడీపీ సపోర్ట్ చేసే సినిమా అయితే వాళ్ళు రాఘవేంద్రరావుని తేవాలి కదా అని. బట్ రాఘవేంద్రరావుని తీసుకొస్తే దాంట్లోని జస్టిఫికేషన్ ఉండదండి. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా మాట చెప్పగలను, ఎందుకంటే రాఘవేంద్రరావు తీస్తే అది రాఘవేంద్రరావు సినిమాలో ఉంటుంది అండ్ ఇట్ విల్ 100% ఇమీడియట్గా నెక్స్ట్ మినిట్ టీడీపీ స్టాంప్ దాని మీద పడిపోతుంది రాఘవేంద్రరావు చేస్తే, ఎందుకంటే దే ఆర్ ఆల్ సింపథైజర్స్ ఆఫ్ టీడీపీ పార్టీ ఎవర్ సిన్స్ ఎన్టీ రామారావు. కానీ ఇప్పుడు మీరు చేశారనుకోండి, ఒక జర్నలిస్ట్ ముద్రే వస్తుంది దాని మీద తప్పితే, పైగా మీకున్న గ్రేటెస్ట్ ఎసెట్ మీ కెరీర్, అది క్వశ్చనింగ్ కెరీర్, ఆ కెరీర్ని అడ్డుపెట్టి సినిమా తీసారని అనుకోవడానికి అవకాశం లేదు. నాగేంద్ర సార్, నేను మీకు చెప్తున్నా, చంద్రబాబు కాదు మా బాబు ఆస్తులేనే వద్దన్న, ఆ బాబు కాదు మా బాబు ఇచ్చిన ఆస్తులేనే వద్దన్న, కన్న తండ్రి, కన్న తండ్రి, నా కన్న తండ్రి, నా తాతల నుంచి ఉన్న నాకున్న స్థలమో ఇల్లు పొలమో వద్దన్నాను. నేను తీసుకోలేదు, తీసుకోను, అది నా సిబ్లింగ్స్కి పోతుంది, ఎవరైనా తీసుకొని నాకు సంబంధం లేదు. ఆ బాబు కాదు, నా బాబు ఇచ్చిన ఆస్తే నేను తీసుకోలే, ఆ బాబు నాకేం పని, చంద్రబాబు ఇస్తే నేను ఎందుకు చేయాలి, నాకేం పని. అంటే మీరు చంద్రబాబు నేను ఎందుకు చేయాలి సినిమా అన్న, చంద్రబాబు కోసం నేను ఎందుకు చేయాలి. ఎగ్రీడ్ చంద్రబాబు గురించి మీరు సార్, నా బాబు నా తల్లి పెళ్లి చేసుకోమంటేనే నేను చేసుకోలే,
నా పాలసీకి అడ్డొస్తే ఎవరు చెప్పి నిన్నాం. అదే చంద్రబాబు చెప్తే సినిమా ఎందుకు చేయాలి? కాదు సార్, నాకు ఇష్టం లేదు ఒకళ్ళ పార్టీ ప్రాపగండా చేయడం. కమింగ్ టు ది పాయింట్. పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం అనేది అబ్సల్యూట్లీ యువర్ పర్సనల్ మ్యాటర్ సార్. ఒక పార్టీకి ప్రాపగండా చేయడం చేయకపోవడానికి కూడా నా పర్సనల్ మ్యాటర్. నా పర్సనల్ పాలసీస్ కి విరుద్ధంగా ఒక పార్టీ వాడి సినిమా తీయమంటే నేను తీను. నాకు అవసరం లేదు. నేను సినిమా వాడిని కాదు. ఒక పార్టీ వాడు చెప్తే నా షోయే చేయను, సినిమా ఎందుకు చెప్తా? వేళ 9 PM నేను నా తరపున షో చేయంటే పో ఆడుకో పక్కెళ్ళంట ఏ పొలిటీషియన్ నేను. ఇప్పుడు మీరు అన్న మాటల గురించే నేను మాట్లాడతాను సార్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు. ఆయన కూడా చాలా రాడికల్ పర్సన్. he has completely relinquished everything. ఆయన అయన్ రాండ్ గురించి చెప్తారు. ఆయన అలాగే ఉంటానంటాడు. నేను నాకు అక్కలేదు, ఆయన వాళ్ళు ఎవరెవరు ఎక్కడున్నారో కూడా తెలియదు, ఏక్ నిరంజన్ లాగే ఆయన ఉంటారు. బట్ స్టిల్ ఆయన వైఎస్ఆర్సీపీని కొమ్ము కాస్తూ అది కూడా ఆయన ఓపెన్ గా చెప్తాడు కదండి. ఎగ్నెస్ట్ టీడీపీ ఆయన సినిమాలు చేశారు. ఆయన ఓపెన్ గా చెప్తాడు. Yes. ఆయన చెప్పే రీజన్ ఎలా ఉంటుంది అంటే, మీకు చంద్రబాబు ఎందుకు ఇష్టం ఉండదు, జగన్ ఎందుకు ఇష్టం ఉంటుంది అంటే, చంద్రబాబు మాట్లాడే పాలసీలో అదంతా నాకు ఏదో స్టాటిక్ గా కనిపిస్తే ఒక యానిమేషన్ ఉండదు, నాకు యానిమేటెడ్ కావాలి. రాహుల్ గాంధీ స్టాటిక్ ఉంటాడు, మోడీ డ్రామాటిక్ ఉంటాడు, ఇష్టం అంటాడు. ఆ లాజిక్ అర్థం ఉందా? మీ యాంగిల్ అర్థం లేదు. ఆయనకు ఉంది, ఏం చేయాలి? ఆయన ఇష్టం అది. ఇప్పుడు ఆయన మాటకి నేను డైరెక్ట్ గా వర్మ గారు విన్నా కూడా నాకు అభ్యంతరం లేదు. ఆయన మాటకి ఆయన ఒక్కడు మాత్రమే లాజిక్ ను ఎత్తుక్కోగలడు. ఆయన చెప్పిన దాన్ని మనం ఒప్పుకోక తప్పని పరిస్థితుల్లో జరుగుతూ ఉంటుంది. ఏమంటా అంటే నాగేంద్ర సార్, ఆయన ప్రోపగాండా మూవీ తీస్తున్నాను, వైసీపీకి మద్దతు అని చెప్తున్నాడు, తీస్తున్నాడు. తప్పుపడడానికి ఏముంది? ఏం లేదు, ఆయన ఇష్టం అది. ఏం లేదు, అది భావస్వేచ్ఛ. ఇప్పుడు నేనేమన్నానంటే, ఒకళ్ళు చెప్తే నేను జర్నలిజంలో నా షోనే చేయను. ఏ రాజకీయ పార్టీ వాడు చెప్తే నా షో చేయను. ఆ రోజు నా TV5లో చైర్మన్ గారు నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి 9 PM బిగ్ న్యూస్ విత్ మూర్తి, బిగ్ న్యూస్, ఆ రోజు జరిగిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ బేస్ చేసుకుని నేను షో చేస్తా. పొలిటికల్ డెవలప్మెంట్స్ అవనివ్వండి, సొసైటీకి సంబంధించిన ఇష్యూస్ అవనివ్వండి. ఏ రాజకీయ పార్టీ నాయకుడో 9 PMలో నేను నా తరపున షో చేయండి, చెయ్యను. పక్కకి వెళ్ళి ఆడుకోమంట. సినిమా ఎందుకు చేస్తా? అదే ఇక్కడే దిస్ ఈజ్ వేర్ ద హోల్ డౌట్ ఈజ్ లాక్డ్ అండి. ఎలాగంటే ఇప్పుడు మీరు TV5 కాదు, అంతకుముందు ABN, అంతకుముందు ఇంకో చోట చాలా పలు సంస్థల్లో మీరు పనిచేశారు. అన్ని చోట్ల ఒకే రకమైన కార్యక్రమాన్ని మీరు నడిపారు, ఒకే మీటర్లో నడిచే ప్రోగ్రామ్స్ అన్ని కూడా. ఇక్కడి వరకు వచ్చేసరికి ఏంటంటే, ఈ కైండ్ ఆఫ్ సినిమా ఈజ్ 100% ఓకే. ఇట్ మే బీ ఎన్ ఐ ఓపెనర్ ఫర్ ఆల్ ద పబ్లిక్ ఐ ఓపెనర్ కావచ్చండి. ఎందుకంటే మీ తాలూకా సెలిబసీనో, మీ తాలూకు ఇంటిగ్రిటీనో నేను గౌరవించి అంటున్న మాట ఇది 100%. పబ్లిక్ ఐ ఓపెనర్ కింద నేను పబ్లిక్ నే క్వశ్చన్ చేశాను. దీంట్లో పోనీ మీరు ఒక జర్నలిస్ట్ గా మాట్లాడితే, ఒక ట్రూ జర్నలిస్ట్ గా కనుక మీరు మాట్లాడవలసి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్ అండి? యాజ్ ఎ జర్నలిస్ట్ గా అడుగుతున్నాను నేను మిమ్మల్ని. కాదు, నేను ఏమన్నానంటే, నేను ప్రతిరోజు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలన మీద. ఎవ్రీడే 9 to 10, ఎవ్రీడే. అవును, ఎవ్రీడే ఎవ్రీ వీక్ కాదు, ఎవ్రీడే 9 to 10, 1 hour పాటు జగన్మోహన్ రెడ్డి గారి పాలన, కేసీఆర్ గారి పాలన, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన, నరేంద్ర మోదీ గారి పాలన, 5 ఏళ్ళు వాళ్ళ పాలన గురించి చెప్పా. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి చెప్పాను, నిలదీశాను, ప్రశ్నించాను. అంతకంటే ముందు చంద్రబాబు పాలన గురించి చేశాను, రాజశేఖర్ పాలన గురించి చేశాను. నాకు తెలుసు ప్రభుత్వ పాలనలో నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, నా హక్కు. వాళ్ళకి నచ్చని నా మీద దాడులు చేశారు, కులాలు ఆపాదించారు, కొట్టారు. మీ కులం ఆపాదించడానికి ఎవరో ఏదో చేస్తుంటారండి, ఎవరో ఏదో చేస్తారు, నేను పట్టించుకున్నాను. కాదు సార్, మీరు రెడ్డి కాదు, చౌదరి కాదు, ఇంకా మీకేం కాపు కాదు, మరి మీకేం కాదు. నాగేందర్ సార్, నేను ఏమంటున్నానంటే, అంగారకుల మీద మనిషిని పంపిస్తున్నాం, 2024లో ఉన్నాం. అవును. సో సామూహికంగా సమాజం గురించి ఆలోచించే వ్యక్తి కులానికి పరిమితమై కులం గురించి ఆలోచిస్తూ చేస్తే ఎంత సంకుచితంగా ఉన్నాడు అనే దాని మీద నాకు అవగాహన ఉంది. అందుకని నేను కులం గురించి మాట్లాడను. 2024లో ఉన్నాం. మనం లండన్ వెళ్ళాం అనుకో, ఇండియన్ ని పాకిస్తాన్ కలిపి ఏషియన్స్ అని పిలుస్తారు. ఇక్కడ తెక్కొట్టు చచ్చిపోతాం కదా. పాకిస్తాన్ లో ప్రభుత్వాలు ఏర్పడేదే భారత విద్వేషం మీద. 100% ఇన్నేళ్లుగా భారతదేశంలో కూడా పాకిస్తాన్ గురించి మాట్లాడుతానే ఎన్నికలు జరుగుతాయి ఈ మధ్య. అవును. అక్కడ మీరు లండన్ పోతే ఇద్దరిని ఏషియన్స్ అంటారు, తెలుసా? అవును, టోటల్ గా దే ఆర్ ఏషియన్స్ అంతే. సో మీరు ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ, ఇప్పుడు ముందు మీరు, మీ పెళ్ళాం పిల్లలు, మీ అమ్మ నాన్న, అత్త మామ, బామ్మరుదులు, తర్వాత వీధి, ఊరు, పేట, రాష్ట్రం, దేశం, తర్వాత
పైకి పోతే ఇంటర్నేషనల్ సైన్స్ స్పేస్ దాని మీద ఐఎస్ఎల్ మీరు కూర్చుంటే అక్కడ ఏ దేశం వాడు ఉంటాడు? 7 దేశాలలో అక్కడ ఉంటారు. రష్యా వాడు, చైనా వాడు, అమెరికా వాడు. దాన్ని ఏమంటారు? అంతే అంతే. ఏ ఆస్ట్రాయిడ్స్ వచ్చి కొట్టేతనంటే భూమి అంతా ఒకటే కాపాడుకోవడానికి. అదే ఇప్పుడు సో అలా విస్తృతం అవుతుంటుందండి. మన అదే. కులం గురించి ఏం మాట్లాడదాం? అదే. కానీ కొంతమంది మాట్లాడుకుంటారు. అదే మీరు అన్న మాటలోంచి అదే అండి, మీరు అన్నదే నా కులం చెప్తున్నా. కూడా ఆపాదించారు అంటే మీకేముంది అంటే కులం అని చాలా అడిగాను. మంది అంటుంటారు సార్, ఉమ్, వీడు అది వీడి ఇది అని నాతో అంటుంటారు. నేను ట్రోలింగ్ స్క్రోలింగ్ నేను లెక్క పట్టించుకోను సార్. అది బట్ అంటుంటే నాకు నవ్వు వస్తుంది. మీరు ఇంత ఫైరీ జర్నలిస్ట్ అయినప్పుడు ట్రాలింగ్లు స్క్రోలింగ్ నేను చూడను సార్. చేస్తుంటే నేను షో చేసిన తర్వాత నేను చూడను. నేను ఇందాక కమింగ్ బ్యాక్ మీరు మీ ఛానల్లో మీరు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే అంటున్నా, దాని గురించి నేను పని కట్టుకుని మా స్టూడియోలో కాదు నాగేంద్ర సార్, నేను ఏమన్నానంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్తుంది. ఇప్పుడు ఈ సందర్భంలో మూవీ ఇంటర్వ్యూలో, మూర్తితో ఇంటర్వ్యూలో నేను సార్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్తుంది. నేను ఎందుకన్నానంటే I'm articulate enough to drive this to our content of the film 100%. నేను రిలేటెడ్ గానే మాట్లాడుతున్నాను. అందుకని నేను అంటున్నా, You do not know what my next question is. ఐ గాట్ ఇట్. నేనేమంటున్నానంటే నా సినిమాలో నా యొక్క పర్సనల్ టేక్, ప్రొఫెషనల్ గా నేను చేసే టేక్ ఏది ఉందో అది నా సినిమాని ఇన్ఫ్లుయెన్స్ చేయదు. నా సినిమా కంటెంట్ వేరు. అదేలేండి, మీరు కంప్లీట్ గా ఫక్త్ కమర్షియల్ సినిమా అని చెప్తున్నారు కదా. ఫక్త్ కమర్షియల్ సినిమా. మీరే ఆశ్చర్యపోతారు. వ్యక్తిగతంగా మిత్రుడైన నాగేంద్ర గారిని సినిమా రిలీజ్ కంటే ముందు నేను చూపిస్తున్నా, మీరు అప్పుడు చెప్తారు. ఈ షో అయిన తర్వాత మనం వెళ్దాం, మిక్సింగ్ అయిపోయింది, నేను మీకు చూపిస్తా షో ముందు. నేను ఇందాకే అన్నాను, with all due regards to your celibacy and integrity and కమర్షియల్ fidelity. సినిమా సార్. నేను సినిమా లవర్ని. సినిమా మీద నాకు ప్యాషన్ ఉంది, థియేటర్ మీద ప్యాషన్ ఉంది. నేను కాలేజ్ డేస్లో నాటకాలు వేసాను. నా గురువు అద్దేపల్లి రామ్మోహన్ రావు డిగ్రీ కాలేజీలో, అవునండి, ప్రముఖ కవి విమర్శకులు. వారి ఆధ్వర్యంలో నాటకాలు వేసేవాళ్ళం ప్రతి సంవత్సరం. అంతకుముందు ఊర్లో నాటకాలు వేసాం. పరిషత్ పోటీలకు వెళ్ళేవాళ్ళం. మరి ఈ నటన వ్యాసంగంలోకి రాకుండా నేను నటుడుగానే వచ్చా ముందు. అప్పుడే మళ్ళీ ఇది తగిలింది. నేను ప్లేబ్యాక్ అనే ఒక మూవీ యాక్ట్ చేశా. అవును, అది సైన్స్ ఫిక్షన్ మూవీ. అవును, ఆహాలో ఎస్. జక్కా హరిప్రసాద్ గారని నా మెంటర్. ఆయన ఫస్ట్ సినిమా డైరెక్టర్, ప్లేబ్యాక్ డైరెక్టర్. సుకుమార్ గారి క్లోజ్ ఫ్రెండ్, బ్రదర్ కింద లెక్క. వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. సో ఒక పర్టికులర్ క్యారెక్టర్ కోసం సైఫై మూవీకి ఒక జర్నలిస్ట్ కావాలి అనుకుని వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు నేను కేబీఆర్ పార్క్లో వాక్ చేస్తుంటే నన్ను ఆయన చూసి, నేను ఫోన్ మాట్లాడడం, నా యాటిట్యూడ్ ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్టున్నా బహుశా. అదంతా చూసి తర్వాత యూట్యూబ్లో నా వీడియోలు చూసి నన్ను ఆయన వచ్చి కలిసి నన్ను యాక్ట్ చేయమన్నారు. నేను యాక్ట్ చేయలేను సార్ అంటే కాదని రిక్వెస్ట్ చేశారు. యాక్ట్ చేశాను. ఇంకో 2 సినిమాలు కూడా యాక్ట్ చేశాను. ఇంకోటి రాబోతుంది త్వరలో. అంటే నేను చెప్పలేను, అనౌన్స్మెంట్ అదే, వేరే బ్యానర్ కదా. సో 3 సినిమాలు యాక్ట్ చేశాను. యాక్షన్ ఫస్ట్ నాకు. తర్వాత నేను కొన్ని సినిమాలు పాటలు రాశాను వేరే పేరుతో. వేరే పేరు ఎందుకండి? కొన్ని వాళ్ళే పేరు వేసేసుకున్నారు. అదే ఇప్పుడు మూర్తి నేను ఐ డోంట్ ఈవెన్ అట్రిబ్యూట్ ఎన్ ఆర్గనైజేషన్ ఆల్సో టు యూ. మూర్తి ఈజ్ ఎన్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూస్ మేకింగ్ ఆర్ న్యూస్ డెలివరీ. అది మీకున్న ఒక అంటే నాగేంద్ర సార్ మీకు తెలియదు, ఇండస్ట్రీలో ఒక రకమైన ఇది ఉంటుంది. ఒక ప్యాటర్న్, ఒక జానర్, ఒక క్యారెక్టర్ వేసారంటే ఇంకా అయ్యే క్యారెక్టర్లు వచ్చేస్తాయి. అవును, ఇప్పుడు గుమ్మడి గారు ఎప్పుడు పాప చిన్న వయసులోనే గుండెపోటు వచ్చినట్టు వేస్తే గుండెపోటు గుమ్మడి అని పిలుస్తారు. అవును. కాంతారావు ఏదో కత్తి యుద్ధం చేస్తే కత్తి యుద్ధం కాంతారావు కాంతారావు అంటారు. సో చిన్న వయసులో క్యారెక్టర్లు వేసినా కానీ ఇంకా ఆ క్యారెక్టర్లు అయ్యే పడిపోతాయి. ఆ మీటర్లో ఉన్న రాసుకునే వాళ్ళకి అదే గుర్తొస్తుంది. సో అందుకని నేను రాసింది లవ్ సాంగ్స్. సో TV5 మూర్తి అగ్రెషన్ అది ఉందా, ఈ చర్చలు జరుగుతాయని కాదు. మీరు పర్సనల్ ఫ్రెండ్ కాబట్టి అడుగుతున్నాను. అసలు పెళ్లి కాన్సెప్టే లేదు, పెళ్లి మూసే లేదు, ఆ ధ్యాస లేదు, మీరు లవ్ సాంగ్ రాయడం ఏంటండి? ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. దర్శకుడు రచయిత వచ్చి నన్ను అడిగారు, రాశాను. అంతేనా? కవ్యంత అనే సినిమాలో రాశానండి ఫస్ట్ 2008. అంటే మాకు తెలియని లవ్ అఫేర్స్ ఏమైనా ఉన్నాయా మీకు? సొసైటీ మీద నా లవ్ అండి. ఓకే, అదే పెద్ద లవ్ అఫేర్. ఆ కిక్ ఎక్కిందంటే ఇంకేం పట్టదు. పూర్వజన్మలో భగత్ సింగ్ లేకపోతే అట్లా ఏమి ఉండవండి. నాకు పూర్వజన్మలు గత జన్మలు నాకు నమ్మకం లేదు. పుట్టుక ముందు ఏం లేదు, చావు తర్వాత భక్తుడని విన్నాను. లేదు, పుట్టుక ముందు ఏం లేదు, చావు తర్వాత ఏం లేదు. నాకు నమ్మకం లేదు. ఇది ఎక్కడ దొరికిరండి బాబు మీరు? అసలు నమ్మకాలు లేవు సార్. ఈ లైఫ్ సార్ ఇప్పుడు మనం ఉన్నాము, మనం రక్త మాంసాలతో కళ్ళతో చూస్తున్నాం, నడుస్తున్నాం కాళ్ళతో. ఇది వాస్తవం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత అంటే ఓకే, మీరు కూడా ఒక ఏజ్ మెచ్యూరిటీ అనండి, లేకపోతే పెర్ఫెక్షన్ ఆఫ్ థాట్ అనండి, ఏదో ఒకటి మిమ్మల్ని ఆవరించి ఆక్రమించి ఉన్నాయి. బట్ తొలి రోజుల్లో వెన్ యూఆర్ వెరీ ఇన్ఫార్మేటివ్ ఇయర్స్,
తొలి దశలో, తొలినాళ్లలో, ప్రారంభ దశలో దెబ్బలు తిని కూడా మీరు మారడానికి ట్రై చేయలేదండి? అదే మారుతూ ఉండడం వల్ల మళ్ళీ ఎక్కువ దెబ్బలు తింటున్నాను. ఏం మారారు? దెబ్బలు చాలా మారాను. నేను జర్నలిస్ట్ అండి, నేను అదే సమాధానం మీరు- చెప్పాలనుకుంటే కాదు సార్, చెప్పేస్తా. మీరు వార్తలు రాసే దాని వల్ల మీరు దెబ్బలు తినడమో ఇంకోటో జరిగింది. మీకు డెత్ థ్రెటనింగ్ కూడా వచ్చింది. బట్ మీరు అప్పుడు కూడా మారాలనుకోలేదండి? ఆ, నేను ఎలా ఉండాలో అలాగే ఉంటా సార్. నా ఓకే. నా నా మనసు ఏది చెప్తే అంటే అది చేస్తా. ఈ కారణంగానే మీరు పెళ్లి చేసుకోలేదా? అని కాదు సార్. అంటే సార్ అంటే సింపుల్ పెళ్లి చేసుకోకపోవడంలో ఇలా ఉండగలుగుతున్నారా? కాదు సార్. నాగేంద్ర సార్ నేను ఏమంటానంటే అట్మోస్ట్ మనిషికి అత్యంత విలువైంది స్వాతంత్రం అండి. అవును, స్వతంత్రము స్వర్గ జీవనము అన్నాడు. కరెక్ట్. మనిషికి అత్యంత విలువైంది స్వతంత్రం. నా స్వేచ్ఛ, నా స్వాతంత్రం నాకు కావాలి. ఇంకొక వ్యక్తితో మింగిల్ అయ్యావు లైఫ్ లాంగ్ అంటే నీ స్వతంత్రం కట్ అవుద్ది, లేదా వాళ్ళ స్వతంత్రం కట్ అవుద్ది. ఎమోషనల్ ఇండిపెండెన్స్ చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కంటే కూడా. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే అద్భుతం, నీ బతుకు నువ్వు పోతావు. ఒకవేళ నీకు డబ్బులు సరిగ్గా లేకపోతే మీ నాన్న ఇస్తాడు, లేకపోతే క్లోజ్ ఫ్రెండ్ ఇస్తాడు, ఏదో ఒకటి చేసుకుంటావు. బట్ ఎమోషనల్ ఇండిపెండెన్స్ అని నువ్వు ఎమోషనల్గా ఇంకొకరి మీద ఆధారపడ్డావు అంటే ఆ వ్యక్తికి ఏదైనా అయినా, లేదా ఆ వ్యక్తికి నీకు సమస్యలు వచ్చినా ఇక నువ్వు గింజుకు చేస్తావు, బయటపడలేవు. ఫైనాన్షియల్గా ఇబ్బంది అయితే ఎక్కడొక్కడ మళ్ళీ సర్దుకోవచ్చు, సర్దుకోవచ్చు. adjust చేసుకోవచ్చు. ఎమోషనల్ ఇండిపెండెన్స్ లేకపోతే, ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయితే ఆ జీవితం మామూలుగా ఉండదు. దుర్భరం- స్వేచ్ఛని, దుర్భరం- స్వతంత్రాన్ని కోల్పోతారు. దుర్భరం అయిపోతుంది. సార్ మీ పుట్టుక మీకు తెలియదు సార్. మీరు ఎప్పుడు పుట్టారో, ఎక్కడ పుట్టారో, మీ అమ్మ నాన్న ఎవరో మీకు చెప్పాలి. అమ్మ 9 నెలలు అదే నిండిపోయినాయి. పుట్టిన ఊరో, పుట్టిన తేదీ, ఆ, పుట్టిన అమ్మ నక్షత్రం అమ్మ ఏవో. అమ్మ పుట్టిన 9 నెలలు నిండిపోయినాయి, ప్రెగ్నెంట్, వర్షం పడుతుంది, కారు లేదు, ఆటోలో వెళ్తున్నావు, హాస్పిటల్లో పుట్టావని నీకు చెప్పాలి నీ అమ్మ నాన్న. అంటే నువ్వు ఎప్పుడు పుట్టావో, ఎలా పుట్టావో, ఆ సందర్భం ఏంటో నీకు తెలియదు. నీ పుట్టుక గురించి నీకు తెలియదు, అవును. ఎవరో ఒకరు చెప్పాలి. నీ చావు గురించి కూడా నీకు తెలియదు. నువ్వు రేపు పొద్దున అవును. ఎలా చచ్చిపోతావు నీకు తెలియదు. ఎవరికి తెలియదు. యాక్సిడెంట్లో పోతావా, తీసుకు చచ్చిపోతావా, గుండాకి చచ్చిపోతావా, చచ్చిపోయిన తర్వాత అంత్యక్రియలు చేశారా లేదా, నీ పిల్లలు అమెరికా నుంచి వచ్చారా లేదా, లేదా అనాథాశ్రమంలో పట్టుకుపోయారా, ఏ, పివి లేదా అలా నరసింహ- వదిలేశారా, పివి నరసింహారావు క్రిమేషనే అంత దారుణంగా జరిగింది. మీకు చెప్పలేం. తెలియదు ఏం కాదు. చెప్పలేం. అదే. రాజశేఖర రెడ్డి గారిది కూడా పాపం ఆయన హెలికాప్టర్లో చనిపోతే ఆ డెడ్ బాడీకి సంబంధించిన అవయవాలన్నీ ఎతికి ఒకలాగా చేసి అంత్యక్రియలు మూట కట్టి చేశారు. పట్టుకొచ్చారండి. తర్వాత ఏ ఒక- పార్ట్కి ఆ ఒక- పార్ట్ దొరకలేదు. తర్వాత ఏదో ఒక చేయి దొరికిందని అన్నారు. అదే మూట, ఓకే. ఒక మూట వచ్చింది. నువ్వు Camels. ఎంత గొప్పవాడనక, ఎంత డబ్బున్నాడు అనక, ఎంత పెద్ద పదవులైనా ఉండు, ప్రధానమంత్రి బాబు, ఇందిరాగాంధీ గారు ఏమయ్యారు? ఏదైనాక నీ చావు ఎలా ఉంటుందో నీకు తెలియదు, చనిపోయిన తర్వాత ఏమైందో కూడా నీకు తెలియదు. సో నీ జీవితానికి ప్రారంభమైన పుట్టుక నీకు తెలియదు, ఎవడో ఒకటి చెప్పాలి. చనిపోయిన తర్వాత ఎవడు చెప్పినా నువ్వు లేవు, నీకు తెలియదు. అదేలేండి. మధ్యలో ఉన్నది చూసారా, అది నీ చేతిలో ఉండాలి. ఓకే. ఆ నీ అంటే- చేతిలో ఉండాలన్న జీవితం, నీ జీవితం నీకు ఎంత ముఖ్యమో 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో నీ చదువు, నీ సంధ్య, నీ ఫ్రెండ్స్, నీ ఆశయాలు, నీ కోరికలు, నీ వీక్నెస్లు, నీ ప్లస్ పాయింట్లు, నీ మైనస్ పాయింట్లు, నీ ఎమోషన్స్ అంటే- నీకెంత గొప్పో ఆ, ఇంకో వ్యక్తి కూడా అంతే. అవును. ఇంకో వ్యక్తి కూడా అంతే. Of course. తన జీవితం కూడా 25 ఏళ్ళు, తన చదువు సంధ్య, తన ఆలోచనలు, తన బ్రెయిన్, తన చుట్టాలు, తన అక్క చెల్లెళ్ళు, తన ఫ్రెండ్స్, తన వీక్నెస్లు, తన డ్రీమ్స్, తన సినిమాలు, తన కళలు, అలాంటి ఒక ఎంటిటీ నీతో కలుస్తుంది 25 ఏళ్లకు 28 ఏళ్లకు. వచ్చే 50 ఏళ్ళు అండర్ వన్ రూఫ్ మన ఇద్దరం ఒకేలా బతకాలి, నీకు నువ్వు నాకు నేను ఒక డాక్యుమెంట్ రాసుకోవడం, అగ్రిమెంట్. ఇది బూత్ అంటున్నా ప్రాక్టికల్ గా ఈ రోజుల్లో. అంటే ఇప్పుడు జరుగుతున్నవన్నీ బూత్ అంటే నా ఉద్దేశం వేరే మీనింగ్ కాదు, అవని పని అని, ట్యాబు అని మీ యా ఉద్దేశం. ట్యాబు అని. సో ఇలా చేసినప్పుడు దానికి కట్టుబడి ఉండడం కోసం, కమిట్ అయి ఉండడం కోసం మీరిద్దరు పడే సంఘర్షణలో హిపోక్రటిక్ గా బిహేవ్ చేయాల్సి వస్తుంది, లేదు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది, లేదు తన కోసం. ఇప్పుడు నన్ను కాదని వచ్చి నా జీవితంలోకి తను వస్తే, నా ఆలోచనలు, నా ఆశయాలంటే నేను ఇలాగే ఉంటానంటే తను ఎంత బాధపడుతుంది. అలాగా So- అవ్వచ్చు, లేకపోతే మీరు కంట్రోల్ అయితే మీ ఆశయాలు దెబ్బతినొచ్చు. ఆశయాలు తప్ప స్వేచ్ఛ తందైన పోద్ది, నాదైన పోద్ది, స్వతంత్రం నాదైన పోద్ది, తందైన పోద్ది. ఆ రెండు కనుక కరెక్ట్గా కలిస్తే ఇంకొక పుట్టుక. ఆ రెండు ఇబ్బంది అయితే నిత్యం చావే. అంత ఇబ్బంది ఎందుకు పడాలంటున్నాను నేను. నేనేమన్నా పెద్ద హీరోనా, నా కోసం త్యాగాలు చేసి ఎవరు రావక్కర్లేదు అంటున్నా. ఉమ్. వ్యక్తిగతంగా నా స్వేచ్ఛ నాది సార్, నా స్వతంత్రం నాది. సార్ మీరు ఇందులో 2 ద్వైతీభావాలు ఉన్నాయి సార్, సెల్ఫ్ కాంట్రాక్టరీ పాయింట్లు ఉండవు. ఉన్నాయి. నేను అడగబోయే క్వశ్చన్, ఇప్పుడు మీరేమో మొదటి నుంచి మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ అని చెప్పారు. Yeah. ఇప్పుడు ఈ సినిమా చేయడం అన్నది కేవలం నేను సమాజాన్ని ప్రశ్నించడం కోసం, లేకపోతే ఇది ఒక ప్రశ్న రూపంగా ఈ సినిమాను తయారు చేస్తున్నారు, సెల్ఫ్లెస్ గా ఒక జస్టిస్ కోసం పోరాడే నా హీరో సినిమా. అంటున్నా, అదే నా హీరో. సార్ మీ హీరో కాదు సార్, అక్కడ మీరే హీరో, ఓన్లీ యూ విల్ అదే. మేక్ హిమ్ యాక్ట్.
అకార్డింగ్ టు యువర్ స్క్రిప్ట్, అకార్డింగ్ టు యువర్ సీన్. ఎస్ అంటే మీరే hero అక్కడ. నేనేమంటున్నానంటే నాగేంద్ర సార్, నాకు సినిమా ప్యాషన్. ద్వైతీభావం లేదని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్తున్నా. నాకు సినిమా ప్యాషన్, నటన అంటే ఇష్టం. సినిమా మీద చాలా ముందు నుంచి కోరికతో ఉన్నా, ప్యాషన్తో ఉన్నా. నేను తీసే మొదటి సినిమా నాకు దగ్గరగా ఉన్న, నాకు ఈజీగా ఉన్న, నా ఎక్స్పీరియన్స్తో కూడిన కంటెంట్తో చేస్తున్నా. ఆఫ్ కోర్స్. ఓకే, సినిమా ప్యాషన్ కాబట్టి సమాజము న్యాయమే చేస్తున్నాను కాదు. నా సెకండ్ సినిమా వేరే, నా థర్డ్ సినిమా వేరే, రామ్ కాములు అవి కూడా ఉంటాయి. ఈ సినిమా తర్వాత పెద్ద సో నా సినిమా ప్యాషనే కాదు సార్, ఈ సినిమా తర్వాత నేను కూడా ఒక టాప్ నాచ్ డైరెక్టర్ అవుతానని నమ్మకం మీకు ఉన్నదా? అంటే సార్ నాగేంద్ర గారు, నేను ఈ మూమెంట్లో లివ్ చేస్తా. నేను ఈ మూమెంట్ని నమ్ముతా, ఈ సెకండ్ నమ్ముతా, ఈ సెకండ్ జీవిస్తా. నేను గతం తలుచుకుని బాధపడను, ఫ్యూచర్ తలుచుకుని కోరికలు పెట్టేసుకుని అప్సెట్ అవ్వను. ఈ క్షణాన్ని నేను జీవిస్తా, పూర్తిగా జీవిస్తా ఈ క్షణాన్ని. ఇప్పుడు నేను నాగేంద్ర గారితో ఉన్నా, నాగేంద్ర గారితో నేను చేస్తున్న ఇంటర్వ్యూ ఫుల్గా ఎంజాయ్ చేస్తా. ఈ తర్వాత నేను మ్యూజిక్ దగ్గరికి వెళ్ళాలా, మిక్సింగ్ దగ్గరికి వెళ్ళాలా ఆలోచన నా దగ్గర రాదు. అదే అది అయిన తర్వాత దాంట్లో బతికేస్తా. అప్పుడు నాగేంద్ర ఇంటర్వ్యూ ఏం తప్పు చెప్పాను, ఏం మాట్లాడి నాకు చూడను కూడా. నేను అదే ఈ క్షణాన్ని గడుపుతా, ఇదే జీవితం. అయితే ఓకే, ఇప్పుడు మిమ్మల్ని డైరెక్టర్ గా మాత్రమే అడుగుతా. ఇప్పుడు జనరల్ గా ఈ కథ గురించి, సరే మీకు టీడీపీతో సంబంధం లేదన్నారు, వాళ్ళ డబ్బుల గురించి నేను సినిమా చేయలేదన్నారు, ఇవన్నీ ఓకే. నేను మీ మీద ఉన్న గౌరవం లేకపోతే మీ వ్యక్తిత్వం మీద ఉన్న నాకున్న అవగాహనతో నేను వాటన్నిటికీ ఒప్పుకుంటా. కానీ మీరు డైరెక్టర్గా ఇప్పుడు మిమ్మల్ని నేను అడగాలంటే, మీరు ఈ సినిమా వరకు మీకు కన్వీనియంట్గా ఉందని నారా రోహిత్ని పెట్టుకున్నారు ఈ సినిమా. అంటే నాకు నచ్చాడు కాబట్టి జర్నలిస్ట్ ఆయన వాయిస్ ముఖ్యం అండి. వాయిస్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ కావాలి, బేస్ వాయిస్ ఉంటుంది. మీరు చెప్పారు మొన్న, రిమెంబర్. అందుకే నేను అది అడగట్లా. ఇన్ జనరల్ గా రాబోయే టైంలో ప్రతి డైరెక్టర్ కి, మీరు ఒక సినిమా అభిమానిగా, సినిమా జీవిగా మాత్రమే నేను అడుగుతున్నా, ప్రతి డైరెక్టర్ కి అంటే న్యూ ఎంట్రెంట్ ఇంటూ దట్ ఎరేనా కాల్డ్ డైరెక్షన్, అందులో వాళ్ళు ప్రతి వాళ్ళకి ఈ హీరో అనే ఒక డ్రీమ్ హీరో ఉంటాడు. నా డ్రీమ్ హీరో ఎప్పటికీ చిరంజీవి అండి. నేను చదువుకునే రోజు నుంచి నేను చిరంజీవి ఫ్యాన్స్ లో పనిచేసాను అంటున్నాను కదా. మై హీరో, ఐడల్ హీరో చిరంజీవి గారు. ఓకే సార్, నేను పోస్టర్లు అతికిచ్చేసారు మైదాపిండి రాసి చిరంజీవి గారి కోసం ఊర్లలో బ్యానర్లు కట్టాను. ఒక్కొక్కసారి అయితే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ కూడా ఎగ్గొడేసా సినిమాకి. అయ్యి బాబోయ్, నా చిరంజీవి గారు హీరో, ఏం చేయండి దానికి. అంటే మీరు డ్రీమ్ హీరో చిరంజీవి గారు. అవకాశం వస్తే నేను ఆయన డైరెక్ట్ చేయాలని కోరుకుంది నాకు. అవకాశం వస్తుందో రాదో నాకు తెలియదు, సందర్భం నాకు తెలియదు. నేను అందుకే ఫ్యూచర్లో లీవ్ చేయను అంటున్నా. ఈ మినిట్లో నాకు కోరిక ఉంది కదా. అలాంటి కథ ఏదైనా రాసుకున్నారా? బ్రహ్మాండమైన కథ ఉంది చిరంజీవి గారి కోసం. అవునా? ప్రభాస్ గారికి కూడా ఉంది. అవునా? మంచి అద్భుతమైన వాక్చాతుర్యం ఉండి డైలాగ్ మాడ్యులేషన్లో టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో కూడా తిరుగులేని డైలాగ్ డెలివరీ ఉన్న జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కూడా చేయాలని ఉంది. చాలా ఉన్నాయి డైరెక్టర్, ఒక డైరెక్టర్గా. సార్ మీరు ఇంకా మిమ్మల్ని అడిగేదే ఉంది అసలు. మీ నానిని కూడా చేయాలని ఉంది. అయితే నానిని కూడా చేయాలని ఉంటుంది. అదే మీరు నాని మంచి న్యాచురల్ బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటాడు. బాయ్ నెక్స్ట్ డోర్ ఏదో అట్లా మాట్లాడుతున్నాడు, బాగుంటాడు అబ్బాయి. యూ కెన్ మౌల్డ్ హిమ్. ఒక డైరెక్టర్ గా దేనికైనా. ఇప్పుడు చిరంజీవి గారిని మీరు మౌల్డ్ చేయలేరు. మీరు మౌల్డే మీ కథ, ఎందుకంటే ఆయన ఇమేజ్ చాలా. ఎందుకు సార్, నేను మొన్న మ్యాడ్ అనే సినిమా చూసి అందులో సంగీత్ శోభన అబ్బాయి భలే చేశాడు. అబ్బాయి అవును, చాలా బాగా చేశాడు. కొంచెం క్యారికేచర్ లాగా. అవును, హాలీవుడ్ లో ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, చాలా టిపికల్ గా ఉన్నాడు. టిపికల్ గా ఉన్నాడు, టైమింగ్. సో ఒక డైరెక్టర్ గా అంటే నేను ఏ సినిమా చూసినా నాకు ఏదో ఒక థాట్ వస్తుంటది ఒక్కొక్కళ్ళ మీద. ఓకే, అంటే మీకు చెప్పలేం కదా. హీరోయిన్ ఓరియంటేషన్ మీద ఏమీ లేదు, అంత హీరోలే. అంటే జనరల్ గా హీరోయిన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ నా దగ్గర లేదు, బట్ థాట్ ఉంది. ఎవరు సరిపోతారండి దానికి? అది ఇంకా మెచ్యూరిటీ రాలేదు ఇంకా స్టోరీకి. ప్రిమెచ్యూర్ స్టేజ్ లో ఉంది. ఓకే, ఇంకా థాట్ రాలేదు. ఓకే, అంటే ఈ మన ప్రతినిధి 2 వరకు గనక మనం మాట్లాడుకుంటే, ఇది అంటే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి. నేను చెప్పడం మర్చిపోయా మీకు, ఆ మ్యాడ్ సినిమాలో స్టోరీ నెరేట్ చేసే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది ఫస్ట్. కర్లింగ్ హీరో, అదంతా స్టోరీ అతనే నెరేట్ చేస్తాడు. అవును, నాకు ఆర్టిస్ట్ కూడా నచ్చాడు, చాలా నచ్చాడు నాకు ఆ మ్యాడ్ సినిమా. ఎందుకో అంటే టిపికల్ గా అది ఆ ఫిల్మే టిపికల్ ఫిల్మ్. సో కంప్లీట్ గా ఒక సినీ పోయారుగా చాలా మంది క్యారెక్టర్లు నచ్చుకుంటాయి. ఏంటంటే చిరంజీవి గారు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ కాదు, నాకు ఇలాంటి ఆర్టిస్టులు కూడా, అలాంటి వాళ్ళు కూడా నా బుర్రలో ఉంటారని. అంటే చిరంజీవి గారు, ప్రభాస్ గారు సినిమాలు చేయాలంటే ఇయర్స్ పడుతుందండి. అవును,
ఇమీడియట్ గా ఏదైనా సినిమా చేయగలనంటే నేను మంచి ఆర్టిస్ట్, కొత్త ఆర్టిస్టులు చేయగలను. అంటే అలా కాదు కదా, కుదిరితే ఓకే. ఇప్పుడు మీరు ఒక కథ తీసుకెళ్లి నిజంగా చిరంజీవి గారికి చెప్తే అది నిజంగా అది అంత అత్యద్భుతంగా ఉంటే ఇప్పుడు మరి విశ్వంబర్ సినిమా ముందుకు ఎలా వచ్చిందండి? ఆ కథలో ఉండే మెరిట్ బట్టే అది ముందుకు వచ్చింది. అంటే అయితే కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్ ముందుకు రావాల్సింది, అది వెనక్కి వెళ్ళి అవన్నీ జరగచ్చు. నేనేమన్నా అంటే నేను ఇమ్మీడియట్ గా రెడీగా లేను. నేను నా మెయిన్ కోర్ జర్నలిజం నేను ఇమ్మీడియట్ గా వదులుకోలేను. నేను 2 బ్యాలెన్స్ చేయాలి. నా చైర్మన్, టీవీ చైర్మన్ గారు నాకు పూర్తి మద్దతు ఇచ్చారు కాబట్టి ఇది చేయగలిగా. నేను 2 చేసేది తెలుసా మీకు? షూటింగ్ చేస్తూ నేను 9 PM షో మిస్ అవ్వలేదు. మహా అయితే 5-6 రోజులు మిస్ అయినేమో చైర్మన్ గారు పర్మిషన్ తీసుకొని. తర్వాత మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంకోటండి, ఇప్పుడు ఇన్ జనరల్ గా మీరు ఈ సినిమాలో జర్నలిస్ట్ క్యారెక్టర్ ని డిపిక్ట్ చేస్తున్న ఆ ట్రాజెక్టరీలో ఆర్గనైజేషన్స్ కొన్ని పార్టీలకి కమిట్ అయిపోయి పనిచేస్తున్నాయి. కమిట్ అయ్యి ఐ డు నాట్ హ్యావ్ నా సినిమాలో డైలాగ్ ఉంటుంది. నా హీరో కొన్ని ఛానల్స్ లో స్టోరీ చేసినప్పుడు టెలికాస్ట్ కాలేదు కాబట్టి మానేసి ఫ్రీలాన్స్ చేసుకుంటాడు. అందుకని వేరే ఛానల్ వాళ్ళు వచ్చి అతను తీసుకుంటారు, కన్విన్స్ చేస్తారు. నేను అన్ని ప్రశ్నించాను, మీడియాను కూడా ప్రశ్నించాను. అవునా? నన్ను నేను కూడా ప్రశ్నించుకున్నా, జర్నలిస్ట్ కూడా ప్రశ్నించాను. దెబ్బలు తినరు కదా మళ్ళీ? సహజం కదా, తింటే ఏమవుతుంది? ఇంకా పాపులర్ అవుతానంటారా? పాపులర్ కూడా కదా సార్, నేను పాపులారిటీ కూడా నమ్మను నాగేంద్ర సార్, నిజంగా చెప్తున్నా. మరి సమాజం గుర్తించుకోవాలి, పాపులారిటీ రావాలని నేను నమ్మను. సార్ ఎందుకంటే పాపులారిటీ అన్న మాటకి మాత్రం నేను ఇక్కడ మీరు ఎంత కరాఖండిగా మాట్లాడతారో నేను కూడా అంతే కరాఖండిగా ఇక్కడ మాట్లాడుతున్నా. మీరు చేసిన స్టోరీలు లేదా మీరు చేసిన ప్రోగ్రామ్స్, మీరు రాసిన వార్తా కథనాలు ఏమిటో ఈరోజు ఎవరికి గుర్తు లేకపోయినా, మూర్తి దెబ్బలు తిన్న జర్నలిస్టు, మూర్తి వేళ్ళు చేతులు కట్ చేసిన జర్నలిస్టు అని మీకు ఒక పాపులారిటీ ఉంది. మీరు రాసిన వార్తా కథనాలు ఈ రోజు ఎవరికి గుర్తులేవు. కరెక్ట్ సార్. అంటే నేను ఏమన్నానంటే సార్, సమాజం గుర్తించుకోవడము, పాపులారిటీ గుర్తించడం ఇది ఏంటంటే తాత్కాలికం. నేను ఒక పాయింట్ చెప్తాను. అల్జీమర్స్ లాంటి వ్యాధి వస్తే నేను మర్చిపోతా సార్. సమాజం నన్ను గుర్తించుకోవడం, నన్ను నేనే గుర్తించుకోను, నా పేరేంటో నాకు తెలియదు. ఈ దేశాన్ని ఏలినటువంటి మహారాజకీయవేత్త వాజ్పేయి చివరి దశలో ఆయన మర్చిపోయాడు. ఎవరు వచ్చినా గుర్తుపెట్టేవారు కాదు. అద్వానీ గారు వస్తే మాత్రం కళ్ళల్లో ఏదో నీళ్ళు వచ్చాయని ఏదో రిపోర్టింగ్ చదివా, లోపల ఎక్కడో తాపత్రయపడి ఉంటుంది ఆ బ్రెయిన్. సో ఆయన ఎవరో ఆయనకు తెలియదు అంటున్నా. జార్జ్ ఫెర్నాండెస్ దేశ రక్షణ మంత్రి, మిగ్లో ప్రయాణించిన మొదటి రక్షణ మంత్రి, ఆయన మర్చిపోయాడు. అవునండి. ఆయన సహచరి పార్లమెంట్ జరుగుతుంది వెళ్ళాలంటే పాపం తీసుకెళ్లి పార్లమెంట్ బిల్డింగ్ దగ్గర చూపించి వచ్చేవారట కొద్ది రోజులు. ఆయన అప్పుడు ఎంపీ కాదు. అదే ఈ వాజ్ నోడి అప్పుడు. సో మనమే మర్చిపోతాం సార్. అల్జీమర్స్ లాంటి రోగం వస్తే సమాజం ఎందుకు గుర్తించుకోవాలని కోరుకోవాలి? నేను ఈ మూమెంట్ లో లివ్ చేస్తాను, నాకు ఇది నచ్చింది. మీరు మరీ చమత్కారం మాట్లాడారు. మీరు అన్ని గుర్తుంచుకునే పనులన్నీ చేస్తూ నన్ను ఎవడు గుర్తు పెట్టుకుంటాడండి అంటారు ఏంటండి? మరీ అంత కాదు సార్, గుర్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతో చేయను అంటున్నా. బట్ చేసేవన్నీ అవే పనులు చేస్తాను. నాకు నచ్చింది కాబట్టి చేస్తా, నాకు నచ్చింది కాబట్టి, నా జీవితం ఇది కాబట్టి చేస్తా. జనం గుర్తు పెట్టుకోవచ్చు, పెట్టుకోవాలని కోరికతో నేను చేయను. ఇప్పుడు మీరు జనరల్ గా ఒక లవ్ స్టోరీయో లేకపోతే ఇంకేదో రామ్ కామ్ చేస్తాను నేను. మీరు ఇప్పుడు ఈ సినిమాతో మార్కులు కొట్టేసి ఈ సినిమాతో డైరెక్టర్ గా టాప్ నాచ్ డైరెక్టర్ అని గుర్తింపు తెచ్చేసుకుని అప్పుడు దాని ఎన్కేజ్మెంట్ తో మీరు రామ్ కామ్ చేస్తారు. నాకు మీ ట్రాజెక్టరీ అర్థమైంది. ఒక చమత్కారం ఉన్నాడని విషయం మీరు ఒప్పుకోకపోతే, లేకపోతే ఇప్పుడే మీకు అల్జీమర్స్ వచ్చిందని కాదు. నా మాట రండి, ఈ సినిమా కెమెరా స్విచ్ ఆన్ చేసి ఫస్ట్ షాట్ తీయక ముందే రెండో సినిమా నా మిత్రుడు నన్ను చేయమన్నాడు, స్క్రిప్ట్ ఆయనకి ఇచ్చా. నా మిత్రుడు స్టూడియోలో ఉన్నాడు, చూపించకూడదు, మీతో పరిచయం చేశా. చూపిద్దాంలేండి ఒక రోజు, తర్వాత చూపిద్దాం. సో అది జరిగితే జరుగుద్ది, లేకపోతే లేదంటున్నా. బట్ హవెవర్ మూర్తి గారు, మీరు ఒక ఉద్యమం లాగా జర్నలిస్ట్ గా పనిచేశారు. అది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం అది. ఎందుకంటే మీరు దేనికి మెనీ టైమ్స్ యు వర్ ది సెంటర్ పాయింట్ ఆఫ్ మెనీ డిస్కషన్స్. ఏం మూర్తి ఇలా ఇష్టం వచ్చిన మాట్లాడతాడు, ఎవడో ఒకటి వేసేస్తాడు గ్యారంటీగా ఏదో రోజు అని, ఇలాంటి మాటలు మీ గురించి మీ అందరూ మాట్లాడుకునే మా దినచర్యల్లో మీరు కూడా ఒక భాగం. అండ్ మీరు ఈ సినిమాతో వచ్చిన ఆ ట్రూనెస్, ఆ ట్రూత్ఫుల్నెస్ మీ జర్నలిస్ట్ కెరీర్ నుంచి దీనిలోకి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ సినిమా కథ అందరినీ రంజింప చేయాలని
మీకు డైరెక్టర్గా మంచి పేరు రావాలి. ఎందుకంటే మీరేదో డబ్బు కోసం లేకపోతే ఒక హోదా కోసం Yeah. చేసే మనిషి True. కాదు కాబట్టి మీరు 100% మీ ప్రయత్నంలో మీరు 100% విజయం సాధించాలి ఒక డైరెక్టర్గా. అండ్ దాని వెనకాతలు ఉన్న జర్నలిస్ట్ కూడా ఒక జస్టిస్ జరగాలి. మీరు ప్రజెంట్ చేసేది జర్నలిస్ట్ క్యారెక్టర్ కాబట్టి. సార్ నా టైటిల్ సీక్వెన్స్ లో జర్నలిస్ట్ కి ట్రిబ్యూట్ గా ఒక యాంథమ్ లాంటి సాంగ్ కూడా పెట్టా జర్నలిస్టులకి. జర్నలిస్టులకి మళ్ళీ మూర్తి అనుకోవద్దు, జర్నలిస్టులకి. అదేలేండి. Yeah. అంటే మీరు ఆ జర్నలిస్ట్ క్యారెక్టర్ అన్నదాన్ని తెగ ప్రేమించారు. అందుకే మీరు అవును. ఇంకొకరిని ప్రేమించడానికి అవకాశం రాలేదు మీకు. ఆ? Yes, sir. Thank you. ఈ కెరీర్ ని ఆ పాత్రని బాగా ప్రేమించారు కాబట్టి ఆ పాత్ర మీదే పాట రాయించారు. Yes, sir. వెరీ నైస్ అండి. నేను అందుకే చెప్తున్నా మీలాంటి డైరెక్టర్లు మీడియాకి చాలా అవసరం. Thank ఒక you. ఎమోషన్ ని ఒక రోజున టి కృష్ణ గారు, ఒక రోజు అవును, వేజెల్ల సత్యనారాయణ అర్ధరాత్రి గారు, స్వతంత్రం అద్భుతమైన సినిమా. వేజెల్ల సత్యనారాయణ గారు ఒక బ్రహ్మాండ టైంలో. సినిమాలు తీశారు. సో ఆ తర్వాత కొంచెం ఆ జానర్ తగ్గిందండి. Hmm. ఇప్పుడు మళ్ళీ మీతోని మంచి పాటలు జాలాది లాంటి వాళ్ళు ఎన్ని రాశారు. అద్భుతమైన పాటలు. చాలా చాలా అంటే ఒక ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న అదే టెక్నీషియన్లు చాలా మంది ఒక దశలో చేశారు. అదే ఇప్పుడు అసలు ఆ చేయాలి. ప్రోగ్రెసివ్ థాట్ అన్నది వేరే లైన్ లో పనిచేస్తున్నదండి. ఎందుకంటే యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా చాలా మంచి ప్లెయిన్ ఉన్న అంటే story- ఇప్పుడున్న జనరేషన్ కి అది ఇర్రెలెవెంట్ అయిపోయింది. పిచ్చోడరేడ్ అంటారు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున ఉన్నదంతా ఐటీ వరల్డ్ అండి, Yeah, yeah. కాంపిటెంట్ వరల్డ్, టెక్నికల్ జనరేషన్ వచ్చేసింది కంప్లీట్. నా మేనల్లుడు నా మేనగోడలే నన్ను తిడుతుంటారు. ఏందిరా జీవితం, అదే కదా. ఏం చేస్తాం ఏం చేస్తాం. However, Yeah. హిట్ టీవీ తరఫున థ్యాంక్ యూ. మా హిట్ టీవీ మేనేజ్మెంట్ అండ్ అవర్ సిబ్బంది అండ్ అవర్ డియర్ వ్యూయర్స్ అందరి తరఫున కూడా మీకు చాలా ముందుగానే విజయాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మోస్ట్ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్, నాకు మంచి మిత్రులు. మీకు నేను ఇలా కూర్చుని ఇంటర్వ్యూగా మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. వెరీ గుడ్ సార్, Thank ఆల్ you ది so వెరీ much. బెస్ట్. థ్యాంక్ యూ. ఇదే దిస్ ఈజ్ వాట్ మన మూర్తి గారి తాలూకు జర్నీ సినిమా ఇండస్ట్రీలో. అండ్ ఆయన సినిమా అభిమాని బేసిక్ గా, తర్వాత జర్నలిస్ట్ ప్రేమికుడు. ఈ రెండింటి మధ్య పాత్రల ప్రయాణంలో ఇప్పుడు ఈ సినిమా ప్రతినిధి 2 అన్నది రాబోతున్నది. ఆ ఫ్యూజన్, ఆ ఫ్రిక్షన్, ఆ కెమిస్ట్రీ ఎట్లాగా ఆయన సెట్ చేశారు అన్నది సినిమా చూసిన తర్వాత మనం ఆయన ప్రత్యేకంగా అభినందిద్దాం. అంతవరకు ఆ సినిమా గురించి ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.